అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయము 7 వ్యాఖ్యానము 3వ పదిలో 4వ తిరువాయ్మొഴി పొగడునల్లొరువన్ అనేటువంటి ఈ తిరువాయ్మొഴിలో 8వ పాసురం. అంటే 3, 4, 8 ఏం చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో? కిందటి పాసురంలో ఏం చెప్పారు? వానవులకు నిత్యసూరులకి నాయకుడివి అని చెప్పారు, నిత్యసూరుడికి దైవము అని చెప్పారు. నిన్ను నిత్యసూరి నాయకుడు అననా, నిత్యసూరుల యొక్క దైవము అననా, నిత్యసూరుల యొక్క భోగము నువ్వే అననా, ఆ నిత్యసూరులకు మొత్తం సర్వం నువ్వే అననా? అంతేకాదు, నశింపు లేనటువంటి స్వర్గము అననా, నశింపు లేనటువంటి సంపద అననా? ఓనమిల్ మోక్కమేనుగో, అదిగో ఆ స్వర్గం కంటే కైవల్యం కంటే కూడా విలక్షణమైనటువంటి మోక్షము నువ్వే అననా అని ఒలిమడి వన్ననయ్యే ఓ తేజోస్వరూపుడా నిన్ను ఏమని పిలవను అని పాడారు కిందటి పాసురంలో ఆళ్వార్లు. ఇప్పుడు 8వ పాసురంలో ఏం పాడుతున్నారు ఆళ్వార్లు అంటే, జగత్తిల్ ప్రధానరానా బ్రహ్మరుద్రాదిగడై విభూతియాగవడయ్యనానపడియై పేసుగిరారు. ఈ జగత్తులో ప్రధానంగా చెప్పుకునేటువంటి వాళ్ళు బ్రహ్మరుద్రాదులే కదా, వాళ్ళని కూడా విభూతిగా కలిగినటువంటి వాడండి ఈయన. బ్రహ్మరుద్రాదులని విభూతిగా కలిగి ఉన్నటువంటి ప్రకారాన్ని చెప్తున్నారు ఈ 8వ పాసురంలో. ఒలిమణివన్ననెంగో ఒరువన్యన్యేత్త నిన్న నళిర్మదిచ్చడయ్యన్యెంగో నాన్ముగ களவுளெங்கோ அழிமகஜிந்து உலகம் எல்லாம் படைத்தவையேத்த நின்னா படைத்து அவையேத்த நின்னான் களிமலர் துளவனெம்மான் கண்ணனை மாயனையே அழி మగిజిందు ఉలగమెల్లాం పడైతు. అలి మగిజిందు, అలి అంటే రక్షణకు నిమిత్తమైనటువంటి, అలి అంటే రక్షణమునకు నిమిత్తమైనటువంటి, మగిజిందు సంతోషము కలవాడగుచు, ఉలగమెల్లాం పడైతు సమస్త లోకములను సృష్టించి, అవై ఏత్త నిన్న కలిమలర్, అవై ఏత్త నింద ఆ లోకములు స్తోత్రం చేయగా, కలిమలర్ తుళవన్ కృతకృత్యుడై నిలచినటువంటి, కలిమలర్ తులభమన్నారు కదా, మధువు ప్రవహిస్తూ ఉన్నటువంటి వికసించిన పుష్పమైన తులసి మాలికను కలవాడును. ఇంకా ఏం చేశాడు ఆయన? యమ్మాన్, నాకు స్వామి అయిన వాడు. ఎలా తులసి మాలికను నాకు చూపించి నన్ను వశపరుచుకున్నటువంటి వాడు. మాయనై, ఆశ్చర్యకర చేష్టితాలు కలిగినటువంటి వాడు అయినటువంటి కన్ననై, ఆ కన్నపిరానుని మణి ఒళి వన్నన్యన్గో, కృష్ణుని మాణిక్యము వంటి కాంతి కల రూపము కలవాడు అని అనేదా, లేకపోతే ఒరువన్ ఎన్ను ఏత్త నిన్న ఒరువన్ ఎన్ను అంటే రూపము కలవాడని అనేదనా, అద్వితీయుడు. ఒరువన్ అంటే అద్వితీయుడని స్తుతించేటట్లుగా. నింద నళిర్మది జడయ్యన్ ఎన్గో, నళిర్మది జడయ్యన్ స్తుతించినట్లుగా వెలసిల్లుతున్న వాడును. చల్లని చంద్రరేఖను ధరించి ఉన్న జటలు కల రుద్రుడును. తర్వాత నాన్ముగన్ కడవులెంగో, నాన్ముగ చతుర్ముఖుడైనటువంటి స్వామి అనదన. అంటే ఏమిటట? దీన్ని అన్వయం రెండు రకాలుగా చెప్పుకుంటారనమాట. ఎలా పూర్వార్ధమేమో అంటే, పూర్వార్ధం అంటే మొదటి లైను, ఉత్తరార్ధం అంటే 2వ భాగం. కింద ఉన్న భాగాన్ని ముందుగా అర్థం చెప్పుకొని ఆ తర్వాత పూర్వార్ధాన్ని అర్థం చెప్పుకోవాలి అని చెప్తూ, ఎలా అలిమగిజిందు ఉలగం ఎల్లాం పడైత్తు అవయేత్త నిన్న కలిర్మలంతుళవనెన్నాన్ కన్ననై మాయనయ్యే ఓణి నళిర్మదిచ్చడయ్యన్ ఎన్గో నాన్ముగ నళిర్మదిచ్చడయ్యన్ ఏమని ఒళిమణి వన్నన్ ఎన్గో ఒరువన్ ఏత్త నిన్న నళిర్మది చెడయ్యన్ నాన్ముగ కడవుల్. అంటే ఏమిటి దీనికి అర్థం? అంటే ఈ పదాలు చేస్తే కనుక అందరికి అర్థం అవటం కష్టం కాబట్టి
ఏమిటి? బ్రహ్మరుద్రాదుల చేత స్తోత్రం చేయబడేటువంటి ఆశ్చర్యకరమైన చేష్టితాలు కలిగినటువంటి వాడు అని ఒక అర్థము. ఇంకో అర్థం ఏమిటి? ఆ బ్రహ్మరుద్రాదులే లోకంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మరుద్రాదులను చూసి వీళ్ళే పరత్వము అనేటట్లుగా ఉండటం చేత వాళ్ళిద్దరే స్తోత్రం చేయబడుతూ ఉన్నారట. అంటే వాళ్ళిద్దరిని స్తోత్రం చేస్తున్నారు అంటే ఏమిటి? ఈ ప్రకరణం ప్రకారం వాళ్ళిద్దరి లోపల ఉన్నటువంటి అంతర్యామి వరకు అనువర్తిస్తుంది కదా ఆ భావన. అంచేత వాళ్ళిద్దరికి అంతర్యామిగా ఉండి లోకులందరి చేత స్తోత్రం చేయబడుతున్నాడని ఒక అర్థము. ఒక అర్థమేమో వాళ్ళిద్దరి చేత స్తోత్రం చేయబడినటువంటి వాడని ఇంకొక అర్థం. రెండు రకాలుగా అర్థం చెప్పుకోవచ్చు అంటూ తాత్పర్యం ఏమిటి? వీడే సకల లోక ఈశ్వరుడు అని అవివేకులైనటువంటి వాళ్ళు స్తోత్రం చేసేటట్లుగా చల్లని చంద్రుణ్ణి శిరోపోషణంగా కలిగినటువంటి రుద్రుడు అని అనేదా నేను. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఈయనేనండి మనల్ని పరిపాలించేవాడు, మనకి నాథుడు ఈయనే అనేటట్లుగా స్తోత్రం చేస్తారట అవివేకులైనటువంటి వాళ్ళు. అలా స్తోత్రం చేయబడేటట్టుగా చల్లని చంద్రుణ్ణి శిరస్సుకి ఆభరణంగా కలిగినటువంటి రుద్రుడు అనేదా ఆయనని అంటూ, లేదా బ్రహ్మ అనేదా, లేదా సకల లోక రక్షణమునందు ఆనంద ఆదరము కలవాడై వాటిని సృష్టించి ఆ లోకులు తమని స్తుతించేటట్లుగా దివ్య తులసీమాలికతోటి అలంకృతుడై విలసిల్లుతున్నటువంటి సర్వేశ్వరుడిని నేను ఏమని అనుసంధానం చేసేదండి అని వాని బ్రహ్మరుద్రాది ప్రకారిత్వాన్ని సాధించారు. అంటే బ్రహ్మరుద్రాది అంటే బ్రహ్మరుద్రాదులకి కూడా ప్రకారిని నేనే, అంటే బ్రహ్మరుద్రాదులు నాకు ప్రకారము వంటి వాళ్ళు అని స్తోత్రం చేశారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఆరాయపడి ఒళి మణి వన్నన్ సర్వలోక సంరక్షణైక భోగనాయ్ సర్వజగ స్రష్టావాయ్ చతుర్ముఖాది సర్వజనై సంస్తూయమాననాయిరుక్కుం களிமல தொழவன்யம்மான் கண்ணனை మాయనై నిరవధిక సౌందర్య మహోదరి ఎన్ను సొల్లువేనో. లోకాలన్నింటికీ లోకాలన్నింటినీ రక్షణ చేయటమే ఆనందంగా కలిగినటువంటి వాడు, ఈ జగత్తులన్నింటినీ సృష్టించేటువంటి వాడైనా చతుర్ముఖాది సర్వజనై జగత్తులు సృష్టించేటువంటి వాడు, చతుర్ముఖుడు మొదలైనటువంటి అందరి చేత కూడా స్తోత్రం చేయబడుతున్నట్లుగా ఉన్నటువంటి ఆయన ఎలా ఉన్నాడు? కలిమలర్ వికసించిన పుష్పాలతోటి కూడుకున్నటువంటి తిరుత్తుజాయ్ మాలని ధరించి ఉన్నాడే. ఆ కన్నపిరాన్ని మాయనై ఆశ్చర్యకర చేష్టితాలు కలిగినటువంటి ఆయనని నిరవధిక సౌందర్య మహోదరి అని సొల్లువేనో. సాటి లేని సౌందర్య సముద్రము అని అనేదా నేను. ఏమయ్యా పరమాత్మ, ఏమిటి సాటి లేని సౌందర్య సముద్రము అననా నిన్ను అని ఒక విశేషణము. లోకమెల్లాం ఐశ్వర్యత్తినాలే అద్వితీయన్యన్ను సొల్లియే తుంబడి రుద్రనుక్కు ఐశ్వర్యత్తై కొడుతూ. లోకమంతా కూడా ఐశ్వర్యంతో ఎల్లాం ఐశ్వర్యత్తినాలే ఐశ్వర్యము చేత అద్వితీయుడు ఈయనేనండి అని శివపిరాను కొనియాడబడుతూ ఉంటాడు. అలాంటి రుద్రనుక్కు ఐశ్వర్యత్తై కొడుతూ అంటే లోకములో ఉన్న వాళ్ళందరూ అజ్ఞానంతో ఈ రుద్రుడేనండి ఐశ్వర్యం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, మనకి స్వామి అని లోకమంతా కూడా రుద్రుడిని కొనియాడుతూ ఉంటే ఆ రుద్రుడికి ఐశ్వర్యాన్నిచ్చి అవనుకు ఆత్మభూతనానన్యన్ను సొల్లువేను. ఆ రుద్రుడికి లోకంలో వాళ్ళేమో రుద్రుడిని కొనియాడుతూ ఉంటే ఆ రుద్రుడికి ఇవ్వాలంటే కావాలి కదా, ఆ ఐశ్వర్యాన్ని తానే ఇచ్చి రుద్రుడికి ఆయనకి అంతరాత్మగా ఉన్నటువంటి వాడు అని అనేదా. చతుర్ముఖాంతరాత్మభూతన్యన్ను సొల్లువేనో. చతుర్ముఖుడికి అంతరాత్మగా ఉన్నటువంటి వాడు అని చెప్పనా? ఎంగనే సొల్లువేన్ ఏ రీతిగా చెప్తానండి, ఆయన యొక్క పేర్లని ఎలా చెప్పను అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. అనంతరం లోక ప్రధాన కారణ ఈశ్వర విభూతిత్వత్తయ్యరుడిచ్చేహిరార్. లోకంలో ప్రధానులుగా చెప్పబడేటువంటి బ్రహ్మరుద్రాదులని బ్రహ్మరుద్ర కారణ ఈశ్వర విభూతిత్వత్తై ప్రధాన కారణంగా నియమించేటువంటి వాళ్ళకు కూడా విభూతిగా ఉండేటువంటి వాడు ఈయన అని. అంటే ప్రధానులుగా చెప్పబడేటువంటి వాడు బ్రహ్మరుద్రాదులు, వాళ్ళకు కూడా విభూతి ఈయనేనండి.
వాళ్ళని కూడా విభూతిగా కలిగినటువంటి వాడండి సర్వేశ్వరుడు అని చెప్తున్నారు ఈ పాసురంలో. ఆళి రక్షణోపకార నిమిత్తమానా, రక్షణ ఉపకార నిమిత్తమా, రక్షించడం అనే ఉపకార కారణంగా మగజిందు ఉగప్పై ఉడయ్యనాయికొండు సంతోషపడిన వాడై ఉలగమెల్లాం పడైత్తు సమస్త లోకంగళయ్యం సృష్టిత్తు, లోకాలన్నిటినీ సృష్టించి అవయ్యేత్త నిన్న ఉపకార స్మృతియాలే అవై స్తోత్రం పన్నా. ఇదిగో ఎప్పుడో ఆ ప్రళయ కాలంలో అచిత్తు వలె పడి ఉన్నటువంటి మమ్మలని ఇదిగో ఒక రీతిగా సృష్టించాడండి అని ఉపకార స్మృతితోటి ఆ లోకంలో వాళ్ళందరూ స్తోత్రం చేయగా ఇది ఏత నింద్రా అత్తాలే కృతకృత్యనాయ్ నిర్పానాయ్, అప్పుడు కృతకృత్యుణ్ణి అయ్యానండి నేను అని అలా ఆనందంతో నిలబడి ఉన్నటువంటి వాడు, ఆనందంతో ఉన్నటువంటి వాడు. களிமலர் துளவன், களிமலర్ తుళవం మధుస్యందియాయ్, నిండా అంటే నిర్పానాయ్, మధుస్యందియాయ్ మధువుని స్రవిస్తూ ఉన్నటువంటి వికసించిన పుష్పాలతో కూడుకున్నటువంటి తిరుత్తుషాయిని అలంకరించుకోవటం చేత ఉన్నటువంటి సౌందర్యంతో ఎమ్మాన్ ఎన్నై అనన్యార్హనాక్కిన నన్ను తన స్వాధీనం చేసుకున్నటువంటి మాయనై ఆశ్చర్యకర చేష్టితాలు ఏమిటవి? నవనీత చౌర్యాది ఆశ్చర్య చేష్టిత యుక్తనానా, నవనీత చౌర్యము మొదలైన ఆశ్చర్యకర చేష్టితాలతోటి కూడుకున్నటువంటి కన్ననై కృష్ణనై కృష్ణ పరమాత్మని మణి ఒళి వண்ணన్ ఎంగో ఆయర్ కొజుందాయ్ అవరాల్ పుడయుండుం மாயப்பிரானை என் மாணிக்க சோதியை என்கிறபடியே அவர்கள் கட்டி அடிக்க ஸ்தானையிலேறிட்ட மாணிக்கம் போலே ஒளி பெத்த శ్లాఘ్యమానా. మణి ఒళి వண்ணన్, మణివలే ప్రకాశిస్తూ మణి వంటి కాంతి కలిగినటువంటి స్వరూప స్వభావాలు కలిగిన వాడు. ఇక్కడ ఏమిటి? సౌందర్యం, ప్రకాశం చెబుతూ ఉన్నారు. ఎలానట ఈయనకి ప్రకాశం వచ్చేది? మాణిక్యం ఉన్నది, మట్టిలోంచి తీశారు, అప్పుడు దానికి అంత ప్రకాశం ఉండదు. దానిని సానపట్టి అన్నీ చేసిన తర్వాత మాణిక్యానికి ప్రకాశం వస్తుంది. అలానే మరి ఈయనకేమిటి? మాణిక్యమోలే ప్రకాశం కలిగిన వాడు అన్నారు కదా, మరి ఈయనకి ఎలా ప్రకాశం వస్తుందండి అంటే ఆ రేపల్లెలో ఉన్న వాళ్ళ అందరి చేత కట్టించుకొని కొట్టించుకుంటే, అప్పుడు చెప్పుకున్నాం కదా మనం అంత క్రితం, రేపల్లెలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళ చేత కట్టబడ్డాడట, ప్రతి వాళ్ళ చేత కొట్టబడ్డాడట. ఎవరైనా ఒక గోపిక గారు కట్టేయకపోతే ఆవిడ వెంట పడి నన్ను కట్టేయి నన్ను కట్టేయి నన్ను కట్టేయి అని అడిగేవాడు కన్నపిరాను అని. అలా వాళ్ళందరి చేత కట్టబడి కొట్టబడటం చేత సాన పెట్టిన మాణిక్యం వల్ల ప్రకాశం వచ్చేసిందట ఈయనకి. అంటే నేను ఆశ్రితులకి సులభడిగా కదా ఉన్నాను అనే ఆనందంతో వచ్చినటువంటి ప్రకాశం. ఒళి పెద్ద శ్లాఘ్యమాన వర్ణత్తై ఉడయవన్, కాంతి కలిగినటువంటి శ్లాఘ్యమైన వర్ణాన్ని కలిగినటువంటి వాడు. అలా ఒరువన్యన్ను ఏత్త, ఒరువన్యన్ను ఏత్త, అద్వితీయుడండి అని స్తోత్రం చేసేటట్లుగా. ఎవరు? లోకంలో వాళ్ళు. ఏకయేవ రుద్రహ ఎన్గిరపడియే స్వ ఆశ్రితరు ఒరువన్యన్ను స్తుతిక్కుంబడి, పరత్వం కలిగిన వాడు ఎవరండి? ఏకయేవ రుద్రహ, రుద్రుడొక్కడే అని. ఒరువన్ అద్వితీయుడండి, రుద్రుడంటే సాటి లేదు ఆయనకి, ఆయనతో సములు లేరు అధికలు లేరు అన్నట్లుగా అలాంటి వాడు అని స్తోత్రం చేసేటట్లుగా. నింద్రా నిర్కుమవనా, నిలబడి ఉండేటువంటి వాడు. నళిర్మది జడయ్యన్ ఎంగో కుళిరింద చంద్రకళాధారణత్తాலும் జటాధరత్వత్తాலும் భోగతపఃపరనాన రుద్రన్. అదిగో చంద్రకళాధారణత్తాలం, నళిరు మది జడయ్యన్ అంటే చంద్రకళని ధరించటం వల్ల, కుళిరింద చల్లనైనటువంటి చంద్రకళాధారణత్తాలం, చంద్రకళను ధరించటం వల్ల ఏం తెలుస్తుందట? ఆనందాలను అనుభవించాడు, భోగస్వరూప భోగాలని అనుభవించే భోగ పరవశుడు అని తెలుస్తుందట చంద్రకళని ధరించటం వల్ల. అలా జటాధరత్వత్తాలం, జటలను ధరించి ఉండటం వల్ల తపప్పర నాన రుద్రన్, ఈయన తపస్సు చేసుకునేటువంటి వాడండి, తపస్శాలి అని తెలుస్తుందట. అంటే చంద్రకళని ధరించటం వల్ల భోగాలను అనుభవించేటువంటి వాడని, జటలను ధరించటం వల్ల తపశ్శక్తి కలిగినటువంటి తపస్సు
చేసే స్వభావం కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి రుద్రుని ఎన్గో అననా, రుద్రుడు అననా, లేక నాన్ముఖన్ కడవుల్ ఎన్గో దేవతావర్గం కయ్యెడుక్కుంబడి చతుర్ముఖనాన దైవం ఎన్వేను. దేవతావర్గం అంతా కూడా చేతులెత్తి స్తోత్రం చేసేటట్లుగా ఉన్న చతుర్ముఖుడైన దైవం ఎన్వేను. చతుర్ముఖ దైవం అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అననా నేను ఆయనని అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. 7 వ్యాఖ్యానం 138వ పేజీలో. వళిమణి వಣ್ಣన్ ఎన్గో కీర్చొన్న వడివడుగు పిన్నాడిన పడి. కింద చెప్పినటువంటి ఆ సౌందర్యము పిన్నాడిన పడి అనుసరించి వచ్చినది అని ఏం చెప్పారు అక్కడ? కింద చెప్పినటువంటి సౌందర్యం ఏమిటి అంటే, కిందటి పాసురంలో ఆళ్వార్లు పెరుమాళ్ యొక్క సౌందర్యాన్ని ఏ రీతిగా చెప్పారు అంటే, ఓనమిల్ సెల్వమెన్గో ఓనమిల్ సువర్గమెన్గో అంటే ఒళి మణి వಣ್ಣనయ్యే అన్నారు. మణి వంటి కాంతి కలిగినటువంటి ఆ స్వామిని ఏమని నేను కొనియాడను, ఏమని పిలవను అన్నట్టుగా ఆ సౌందర్యమే అదే ఇంకా అనుసరించి వచ్చింది ఈ పాసురంలో కూడా అని. కీచొన్నబడి వడుగు పిన్నాడెనబడి ఒరువన్ ఇత్యాది ఇవన్ జగత్తుక్కు ప్రధానం ఎన్ను అవివేకిகள் ஏத்தும்படியாய் குளிர்ந்தமதி ஐயும் ஜடையையும் உடைய రుద్రన్ ఎన్వేనో ఒరువన్ ఇత్యాది. ఒరువన్ అంటే ఎవరు? అద్వితీయుడు అని చెప్పుకున్నాం కదా. ఒరువన్ ఎన్ను ఏత్తనెన్న నళిర్మది జడయ్యన్ ఎన్గో. అది అద్వితీయుడు అని కొనియాడబడుతూ ఉన్న ఆ జటాజూటాలు శిరస్సున చంద్రరేఖ కలిగినటువంటి రుద్రుడు అననా అంటూ అదే చెప్తున్నారు ఇక్కడ. అవివేకిகள் ఏత్తుంబడియా, జగత్తుకు ప్రధానమైనటువంటి వాడు ఈ రుద్రుడు గారేనండి అని అవివేకులు స్తోత్రం చేసేటట్టుగా చల్లని చంద్రుణ్ణి జటలని ధరించి ఉన్నటువంటి రుద్రుడు అననా నేను. నళిర్మరిచ్చడయ్యన్ ఎన్గో తలయ్యాన మరి అయ్యేడయ్యా అవన్ ఎన్వేనో. తలయ్యాన మరి అని మంచి జ్ఞానము కలిగిన వాడు అననా అంటే, జ్ఞానమిచ్చేత్ ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి అని చెప్పినట్టుగా జ్ఞానం కావాలంటే ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని ప్రార్థించాలి, ఇదిగో సంపద కావాలండి ఇంకో అగ్నిని ప్రార్థించాలి, ఆ జ్ఞానం కావాలి అంటే జ్ఞానం అన్విచ్చేత్, జ్ఞానం కావాలనుకుంటే రుద్రుణ్ణి ప్రార్థించాలని శ్లోకం ఉన్నది కదా. ఆ రీతిగా ఇదిగో తలయ్యానమది అయ్యుడయ్యవన్యన్ వేణు. తలయ్యానమది అంటే గొప్ప జ్ఞానం కలిగిన వాడు అననా. ఆ వరగల్ భ్రమం పోకి తన్ పక్కల్ ఒన్నుం ఎల్లై. அவர்கள் பிரமம் போக்கி தன் பக்கல் ஒன்னும் எல்லை அவனுக்கும் కూడా జనకనాన చతుర్ముఖనాగిర దైవం ఎన్వేనో. వాళ్ళంతా వాళ్ళ యొక్క భ్రమని పోగొట్టి తన దగ్గర ఏమీ లేదు అనేటట్లుగా ఒన్నుం ఎల్లై ఒకటి లేదు అని, అవనుక్కుం కూడా అలాంటి రుద్రుడు గారికి కూడా తండ్రి అయినటువంటి చతుర్ముఖనాగిర దైవం ఎన్వేనో, చతుర్ముఖ బ్రహ్మగారు అననా. ఆళ్ళి మగజిందు అంటే రక్షించడం వల్ల ఆనందం. ரக்ஷணத்தையே ஆதரித்து லோகங்களை அடைய சிருஷ்டித்து அவை ஏத்த நின்னா யாதொரு பிரயோஜனத்தை நினைத்து சிருஷ்டித்தான் அந்த பிரயோజనం పెత్త నిన్ను. అది రక్షణత్తయ్యే ఆదరిత్తు, రక్షణనే ఆదరించి లోకాలన్నిటినీ సృష్టించి అవయ్యేత్తనని అవి స్తోత్రం చేస్తూ ఉండగా యాదొరు ప్రయోజనత్తై నిனைத்து సృష్టిత్తాన్, ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి సృష్టించాడండి ఈయన అని. అంద ప్రయోజనం పెత్తు నిన్న, అదిగో ఏ ప్రయోజనం కోసమైతే వీటిని సృష్టించాడో ఆ ప్రయోజనం పొందటం వల్ల పొంది ఉన్నటువంటి களி மலர் ఇత్యాది కలియన్ను తేన్ మలరెన్ను పూ. కలిమలర్ అంటే తేనెలు స్రవిస్తూ ఉండేటువంటి పుష్పాలు. మధువయ్యం మలరయ్యం ఉడైత్తాన తిరుత్తుజాయ్ మాలయ్యే ఉడయ్యవనాయ్. మధువయ్యం మధువును తేనెను పుష్పాలను కలిగినటువంటి తిరుత్తుజాయ్ మాలను అలంకరించుకున్నట్ట. అమ్మాలయ్యాల్ ఎన్నై అనన్యార్హమాగ ఎదురికొండవనుమాయ్. ఆ మాలని అలంకరించుకొని ఆ సౌందర్యాన్ని నాకు దర్శింపచేసి నన్ను తన స్వాధీనపరుచుకున్నటువంటి వాడు. ఎనక్కు సులభనుమాయ్, నాకు సులభుడైనటువంటి వాడు. ఆస్య సులభుడు అంటే కണ്ണన్ అన్నారు కదా, కണ്ണన్ ఎన్గేనో అన్నారు కదా.
ಮಾಯನೆನ್ಗೇನು ಅಂತಂದ ఆశ్చర్యమాన గుణచేష్టితంగళై ఉడయ్యవను మానవనై ఆశ్చర్యకరమైన గుణచేష్టితాలు కలిగినటువంటి ఆయనని ఏమనను నేను? రుద్రుడు అననా, బ్రహ్మగారు అననా, లోకాలన్నిటినీ సృష్టించి రక్షించి కృతకృత్యుడుగా నిలబడి ఉన్నాడే ఆ తిరుత్తుజాయమాలని అలంకరించుకొని ఆయన అననా, కన్ననననా, మాయనననా అంటున్నారు ఈ పాసనలు. ఒళిమణి వண்ணన్యన్గో ஒருவன் என்னு ஏத்த நின்னா நளிர்மறிச்சடையன் என்கோ நான் முகக்கடவுள் என்கோ அலிமகிழ்ந்து உலகம் எல்லாம் படைத்தவை ஏத்த நின்னா కలిమలర్ తుళవన్ ఎమ్మాన్ కన్ననై మాయనయ్యే. 9వ పాటు 9వ పాసురం. ఈ పాసురంలో ఏం పాడుతున్నారు ఆళ్వార్లు? అవనుடைய విభూతి విస్తారంగల్ తనిత్తనియే పేస ముడియాదు காரியகாரண ரூபமான சேத்தனாச்சேதனங்கள் அவனுக்கு விபூதி என்னு பிரயோஜகத்திலே சொல்லலாம் இத்தனை என்கிறார். అవనుடைய విభూతుల యొక్క విస్తారాన్ని విడివిడిగా చెప్పి ముగించడానికి రాదయ్యా. కార్యకారణ రూపమాన కార్యరూపంలో ఉన్నప్పటికీ కారణ రూపంగా ఉన్నప్పటికీ చేతన అచేతనంగల్ అంటే కారణావస్థలో ఉన్నప్పటికీ కార్యావస్థలో ఉన్నప్పటికీ కూడా ఈ చేతన అచేతనాలన్నీ కూడా అవనుకు విభూతి ఎందు ఆయన్ని చేతన అచేతనాల్ని ఆయన విభూతిగా కలిగిన వాడు అని ప్రయోజకత్తిలే సొల్లలాం ఇత్తనయ్యన్గిరార్. ప్రయోజకత్తులని సంక్షిప్తంగా చెప్పగలమే తప్ప పరిపూర్ణంగా ఆయన యొక్క విభూతులని మనం చెప్పలేము. అదిగో కన్నపిరాన్ కూడా భగవద్గీతలో విభూతి యోగాన్ని చెప్తూ అంతా చెప్పి ఏదో ఇలాంటివి చాలా ఉన్నాయండి, వీటన్నిటిని పూర్తిగా చెప్పలేము అని చెప్పినట్టు వీరు కూడా ఆళ్వార్లు కూడా ఆయన యొక్క విభూతి యొక్క విస్తారాన్ని విడివిడిగా చెప్పడం సాధ్యం కాదండి. కాబట్టి కార్యరూపంలో ఉన్న కార్యావస్థలో ఉన్న కారణావస్థలో ఉన్నప్పటికీ ఈ చేతన అచేతనాలన్నిటినీ విభూతిగా కలిగినటువంటి వాడు అని చెప్పగలం అంతే అంటున్నారు ఈ పాసురంలో. పాసురం కண்ணనై మాయన్ తన్నై கடல் கடைந்த அமுதங் கொண்டா ஒன்னலை அச்சுதனை அனந்தனை அனந்தன் தன்மேல் நன்னினன் உரைகின்னானை ஞாலமுண்டு மிகுந்த மாலை எண்ணுமாறறிய மாட்டேன் யாவையும் எவரும் தானே. கண்ணனை யாவையும் யாவரும் தானாய். యావయ్యం సమస్త చేతనాలును సమస్త అచేతనాలు సకల చేతనములను తనకు ప్రకారమగునట్లుగా ఉన్నవాడు. కన్ననై మాయన్ తన్నై కన్ననై అంటే ఆశ్రిత సులభుడును, మాయన్ తన్నై ఆశ్చర్యగుణ చేష్టితాలు కలవాడును, కడల్ కడైందు అముదం కొండ అన్నలై సముద్రాన్ని చిలికి అమృతాన్ని ఎత్తినటువంటి సర్వస్వామియును అయినటువంటి స్వామి. అచ్యుతనై ఆశ్రితలను విడువని వాడును, అనంతనై అపరిచ్ఛిన్న స్వరూపాదులు కలవాడును, అనంతం తన్మేల్ ఆదిశేషున మీద నన్ని అమరి నన్ను సంతోషముతోటి ఉరైగిందానై నిద్రించేటువంటి వాడును, జ్ఞాలం భూమిని ఉండు ఆరగించి అంటే కుర్చీలో నుంచుకొని ఉమిజింద మాలై సృష్టించిన వాడును అయినటువంటి మాలై వాత్సల్యము కలవాణిని ఎన్నుం ఆరు అరియ మాటేన్ అనుసంధించేటువంటి ప్రకారాన్ని ఎరుగని వాడనయ్యా, ఎరుగని వాడను. సూచన వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యకరాలైనటువంటి దివ్య చేష్టితాలు కలవాడు, ప్రయోజనాంతరపరులకు వాళ్ళ యొక్క అపేక్షాలను ఇచ్చేటువంటి వాడు, తనని ఆశ్రయించినటువంటి వాళ్ళని ఎప్పుడూ విడిచిపెట్టకుండా రక్షించేటువంటి దివ్యమైన స్వభావం కలిగిన వాడు, స్వరూప రూప గుణ విభూతులతోటి అపరిచ్ఛిన్నుడు, పరమశేషత్వాన్ని వహిస్తూ ఉన్నటువంటి ఆదిశేషుడి మీద సుఖంగా శయనించి ఉన్నవాడు, సకల లోకాల యొక్క సృష్టి స్థితి సంహారాలకు కర్త అయినటువంటి వాడు, భగవంతుణ్ణి
అలాంటి ఆ భగవంతుణ్ణి అనుసంధానం చేసే ప్రకారాన్ని నేను నేను ఎరుగలేనయ్యా. కాబట్టి చేతన అచేతనాలు వాని విభూతులని అనుసంధింపవచ్చు అని చెప్పారు. అంటే ఈ చేతనాలైనా అచేతనాలైనా ఆయనకి విభూతులు అని చెప్పగలమే తప్ప ఆయన వైభవాన్ని మనం చెప్పలేము అంటున్నారు ఆళ్వార్ ఈ పాసురంలో. ఆరాయిరప్పడి కన్ననై ఆశ్రిత సులభత్వార్థమాఘ తత్సజాతీయతయా వర్ణ அவதீர்ணனாய் ஆச்சரிய அதிமனோகர திவ்ய சேஷ்டிதங்களை உடையனாய் ஆசிரிதரை கைவிடாத ஸ்வபாவனாய் அனந்த கல்யாண குண விசிஷ்டனாய் அனந்த கல்யாண குண மகோதரியான திருவனந்தாழ்வானை திவ்ய செய்யாசனாதிகளாக உடையனாய் சர்வலோக பரிபாலகனாய் சர்வாத்மாராத்மபூதனான எம்பெருமானை எங்கனே சொல்லுவேன் ఎన్ను అరిగిలేన్ ఎన్గిరార్. అసలు ఇన్ని విశేషణాలు వేసి ఇలా గనక ఈ వాక్యాలు ఉంటే అర్థం తెలియకపోయినా పర్వాలేదండి, అలా చదువుకుంటూ సేవించుకుంటూ ఉంటే అదే గొప్ప ఆనందం అనిపించేటట్లుగా ఆ వాక్యాలు ఎన్నునే చూడండి. ఆశ్రితులకి సులభముగా ఉండటం కోసమని వాళ్ళలో ఒకడిగా తాను వచ్చి అవతరించినటువంటి వాడు. అంతేకాదు అతి ఆశ్చర్యం కలిగించేటువంటి మనస్సును హరించేటువంటి దివ్యమైన చేష్టితాలు కలిగినటువంటి వాడు, ఆశ్రితులను ఎప్పుడూ విడిచిపెట్టని స్వభావం కలిగిన వాడు, అనంత కళ్యాణ గుణాలతోటి కూడుకున్నటువంటి వాడు, అనంత కళ్యాణ గుణములకు సముద్రుని వంటి వాడైన తిరువనంతాళ్వాన్ని దివ్యమైన శయ్యగా ఆసనముగా నివాస శయ్యాసన పాదుకాంసుకోపధాన అని చెప్పినట్టుగా అలా సకల విధ కైంకర్యాలు చేసేవాడిగా కలిగినటువంటి, అంటే ఆదిశేషుడు ఈయనకి అన్ని రకాలుగా కైంకర్యాలు చేసేవాడిగా ఉన్నాడు అని, అన్ని లోకాలని పరిపాలించేటువంటి వాడని, అందరికీ అంతరాత్మగా ఉన్నటువంటి ఆ ఎంబెరుమాన్ని ఇంగనే సొల్లువేన్ ఎన్ను అరిగిరిలేన్, ఈ రీతిగా చెప్పగలను అనేది నాకు తెలియట్లేదండి, ఎలా చెప్పను నేను ఆయన్ని అంటున్నారు ఆళ్వార్లు. పన్నీరాయర్పడి అనంతరం ఉక్త విభూతి మాత్రమన్నియే సకల చేతనాచేతనంగళం తానేయానవనై పరిచ్ఛేది కుంభ్రకారం అరియేన్ ఎన్గిరార్. ఇప్పుడు చెప్పాం కదా, ఇందులో విలువైన పదార్థాల్లో ఉన్నాడు, ప్రకాశించే పదార్థాల్లో ఉన్నాడు, రస పదార్థాల్లో ఉన్నాడు, బ్రహ్మరుద్రాదులకి అంతర్యామిగా ఉన్నాడని ఇన్ని విషయాలు చెప్పారు కదా ఆళ్వార్లు. ఆయన భూమి పంచభూతాలు అనవా, పంచభూతాల యొక్క కార్యము అని పిలవనా, ఇలా ఇప్పటి వరకు 8 పాసురాల వరకు కూడా ఏమని పిలవనయ్యా నిన్ను అని పాడారు కదా ఆళ్వార్లు. ఇలా ఉక్త విభూతి మాత్రమండి. ఇప్పుడు చెప్పినటువంటి ఇంత మాత్రమే కాదండి ఆయన విభూతి, సకల చేతన అచేతనాలన్నీ కూడా తానే అయినటువంటి వాడై ఇంతాని పరిచ్ఛేదించి చెప్పడానికి వీలు కానటువంటి వాడు సర్వేశ్వరుడు అంటున్నారు. యావయ్యం ఎల్లా వగైపట్ట చేతనము, అన్ని రకాల చేతనాలు అంటే చేతన అచేతనాలు అని. తర్వాత ఎవరు ఎల్లా వగైపట్ట చేతన అచేతనరు, అన్ని రీతులుగా ఉండే అచేతనాలు. తానే యాయవైతు తానే అయ్యి కన్ననై మాయం తన్నై ఆశ్రిత సులభనాయ్ ఆశ్చర్యావహమాన గుణచేష్టిత నిరూపణీయనాయ్. అదిగో ఆశ్రిత సులభుడు, ఆశ్రితులకు సులభులుగా ఉండేటువంటి వాడు, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి గుణములు చేష్టితముల చేత నిరూపించబడేటువంటి వాడండి. ఫలానా చేష్టితం, అదిగో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడన్నారనుకోండి, అదిగో ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు అంటే ఈయనే అయి ఉంటాడు, ఈయన తప్ప అలాంటి పనులు ఎవరు చేయగలరండి అని గోవర్ధన గిరిధారి అన్నారంటే ఎవరు, ఇదిగో మన కన్నపిరానే అనేటట్లుగా నిరూపించబడేటువంటి వాడు. తర్వాత కడైందు, ఆ సముద్రాన్ని అర్వాచేన ప్రయోజనార్థిగలుక్కుం కడలై కడైందు కార్యం తెయ్యం సర్వస్వామియాయ్. కడైందు అముదం కొన్న అన్నలై అంటే అర్వాచీన ఇతర ప్రయోజనాలని ఆశించి వచ్చినటువంటి అద్దులైనటువంటి దేవతల కోసమని సముద్రాన్ని చిలికి
పనిచేసేటువంటి అందరికీ స్వామి ఈయన, సర్వస్వామి అని అచ్యుతనే, అందరికీ స్వామి అండి. ఇంకా ఆయనకి ఏమున్నాయి విశేషణాలు? ఆశ్రితరై నజువ విరాధవనాయ్, ఆశ్రితులని మధ్యలో విడిచిపెట్టినటువంటి స్వభావం, అచ్యుతుడండి ఆయన అని. ఇంకా అచ్యుతనై అనంతనై, అనంతనై అంటే అపరిచ్ఛిన్న స్వరూపాది వైభవత్తయ్యుడయ్యనాయ్, ఇంత అని చెప్పడానికి వీలు కాని వైభవం కలిగినటువంటి వాడు. అంటే అనంతుడు అంటే స్వామికి కూడా పాతాళంలో ఉండి ఈ భూమిని మోస్తూ ఉండేటువంటి వాడు అనంతుడు అంటారు కదా. అక్కడ ఉన్నటువంటి ఆయనకి అనంతుడు అని పేరు. ఆయనే సర్వేశ్వరుడు అంటారట, ఆయన అనంతుడు అని. అపరిచ్ఛిన్న స్వరూపాది వైభవத்தை உடையனாய் அத்தனையும் தனக்கு உள்ளே అడంగుంబడియాన తిరువనంతాழ்వాన్ మేలే, అత్తనయ్యం అదంతా కూడా తన లోపలే అమరిపు ఉండేటట్లుగా ఉన్నటువంటి తిరువనంతాழ்వాన్ మేలే అంటే లోకాలన్నీ అపరిచ్ఛిన్నమైనటువంటి స్వరూప వైభవాలు కలిగినటువంటి ఆ అనంతుణ్ణి ఈయన, ఈ అనంతుడు ఆదిశేషుడు అత్తనయ్యం తనకు ఉళ్ళే అడంగుంబడి, లోకాలన్నింటినీ పరిపాలించేటువంటి వాడిని, సృష్టించేటువంటి వాడిని, లోకాలన్నింటినీ తన గర్భంలో ఉండి రక్షించేటువంటి ఆ పరమాత్మని తనలో ఒదిగిపోయేటట్లుగా చేసుకున్నటువంటి తిరువనంతాழ்వాన్ ఆయన మీద, తిరువనంతాழ்వాన్ అనే పడక మీద పొరుంది అంటే నన్ను అంటే పొరుంది అమరి ఉండి, నన్గు ఉగందు సంతోషించి, ఉరైగిన్రానై కన్వళరా నిర్కుమవనాయ్ నిద్రిస్తూ ఉన్నటువంటి వాడు, జ్ఞాలం ఉండు మిజింద మాలై రక్షత్తుకు ఆపత్తు వందాల ఒయిత్తిలే వైత్తు నోక్కువదు, వెళ్ళినాడు కాట్టువదాన వాత్సల్యத்தை ఉడయ్యనాన అవనై. అదిగో జ్ఞానం ఉండు మిజింద మాలై, రక్షత్తుకు అంటే రక్షవర్గానికి, అంటే లోకంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆపద కలిగితే తన గర్భంలో ఉంచుకొని రక్షించటము. ఆ తర్వాత ఎలాగా జ్ఞానం ఉండు, ప్రళయకాలంలో ఈ లోకాలన్నిటినీ తన గర్భంలో ఉంచుకున్నాడు కదా, అది ఉండు ఆరగించి. భూమిజిందా, భూమిజిందా అంటే మళ్ళా వాడికి బయటికి ప్రకాశించేలాగా వాటిని బయటికి తీసుకొచ్చి, వెడునాడు కాట్టువదానా ఈ బయట ప్రపంచమంతా చూసేటట్లుగా ఏం చేశాడు ఆయన? మాలై వాత్సల్యத்தை ఉడయ్యనానవనై, వాత్సల్యం కలిగినటువంటి ఆయనని ఎన్నుమారయ్య మాట్టేన్ పరిచ్ఛేదిత్తు నినైక్కుబడి అరిగిరిలేను, ఇంతటి వాడు ఇలాంటి వాడని పరిచ్ఛేదించి చెప్పడానికి నాకు సాధ్యం కాదండి, అరిగిరిలేని తెలియదు నాకు అంటున్నారు ఆళ్వార్లు. సరే వ్యాఖ్యానం. కన్ననై మాయంతన్నై, కన్ననై మాయంతన్నై, కన్ననంటే ఆశ్రిత సులభుడు కదా, అలాంటి సులభుడైనటువంటి మాయన్ ఆశ్చర్యకర చేష్టితాలు కలిగినటువంటి ఆయనని. ఎత్తిరం ఎన్న వేండుంబడి ఆన గుణ చేష్టితంగళై ఉడయ్యవనే, ఎత్తిరం ఆడవాళ్ళు కూడా భక్తుడై అడియవర్కు అన్నారు కదా, భక్తులైనటువంటి వాళ్ళకి సులభుడుగా ఉండేటువంటి వాడు అని. అదిగో ఆ ఒక గోపిక చేత కట్టబడినటువంటి ఆ ఎత్తిరం ఎన్న వేండుంబడియాన గుణచేష్టితంగళై ఉడయ్యవనై, ఎత్తిరమని ఆశ్చర్యపడేటువంటి చేష్టితాలు, గుణములు చేష్టితాలు కలిగినటువంటి అంటే ఆళ్వాళ్ళ లాంటి వాళ్ళు ఆయన ఒక చేష్టితాన్ని తలుచుకొని 6 మాసాల కాలం మోహపడిపోయారు కదా, అలాంటి గుణములు చేష్టితాలు కలిగినటువంటి వాడిని. కడలిత్యాది, కడలిత్యాది కడల కడైంద అముదం కొన్న అన్నలై ప్రయోజనాంతర పరరానవర్గడుక్కుం உடம்புனோ வக்கடல் கடைந்து அவர்கள் అపేక్షిత సంవిధానం పండుం స్వామియే. ప్రయోజనాంతర పరులైనటువంటి దేవతలకు కూడా ఆ శరీరం కష్టపడేలాగా సముద్రాన్ని చిలికి వాళ్ళ యొక్క కోరికని తీర్చినటువంటి స్వామిని. ఇంకా ఎలాంటి వాడు? అచ్యుతనై తన్నై ఆశ్రయిస్తారై ఉరునాళం నజువ విరాదే రక్షిక్కుం స్వభావనానవనే, ఎవరైతే తనని ఆశ్రయిస్తారో అలాంటి వాళ్ళని ఎప్పటికీ విడిచిపెట్టని స్వభావం కలిగినటువంటి స్వామిని, విడిచిపెట్టకుండా రక్షించేటువంటి స్వభావం కలిగిన. అనంతనై స్వరూప రూప గుణ విభూతిగళాల్ అపరిచ్ఛిన్ననాన అవనే, స్వరూపము చేత కాని, రూపము చేత కాని, గుణముల చేత కాని, విభూతుల చేత కాని
ఇంత అని చెప్పడానికి సాధ్యం కాని వాడు కనుక అనంతుడు అని అలాంటి స్వామిని అనంత నిత్యాది శేషత్వ కాస్తయిలే నిற்கையாலே சேஷியான அவனையும் விழாக்கொலை கொள்ள వల్లనాన తిరువనంతాழ்వాన్ మేలే కిట్టి పిరాట్ ఎక్కడ పడుకుంటాడు ఆయన? ఆ పాల సముద్రంలో ఆదిశేషుడి మీద పడుకొని ఉంటాడు. ఎలాంటి వాడ ఆదిశేషుడు అంటే శేషత్వకాశ్రయిలే నిற்கையாலே శేషత్వకాశ్రయిలే శేషత్వానికి చివరి హద్దు అన్నట్లుగా ఉండటం చేత శేషియాన అవనయ్యం శేషి అయినటువంటి ఆ సర్వేశ్వరుని కూడా విళాక్కొలై కొల్ల వల్లనాన మురిపించగలిగేటువంటి అంటే ఆనంద పెట్టగలిగేటువంటి తిరువనంతాழ்వాన్ మేలే కిట్టి ఆ తిరువనంతాழ்వాన్ మీద కిట్టి విళాక్కొలై కొల్ల వల్లనాన తిరువనంతాழ்వాన్ మేలే కిట్టి ఆ తిరువనంతాழ்వాన్ని అధిరోహించి ఎలానంటే కిట్టి అంటే అధిరోహించి అని చెప్పారు కదా. అంటే ఎలాగా ఆ తిరువనంతాழ்వాను ఏం చేశాడు? ఈయన్ని తన యొక్క గుణాలతోటి ఈయన్ని వశపరుచుకుంటే ఆ గుణాలకి లోబడినటువంటి సర్వేశ్వరుడు ఆ ఆదిశేషుడి మీద పడుకొని ఉంటాట. ఏం చేస్తూ ఉంటాడండి? ఏది ఇరుందాల్ సింహాసనమాయ్ అదిగో కూర్చుంటే సింహాసనం అవుతాడు, నడుస్తుంటే పాదరక్షలు అవుతాడు, ఇగో పడుకుంటే పడకవుతాడు, నడిచి వెళ్తూ ఉంటే ఎండ పడకుండా గొడుగు అవుతాడు. అన్ని కైంకర్యాలు ఆయనవే కదా. అలా కైంకర్యాలు చేసి ఆ కైంకర్యాలతోటి ఈయన్ని వ్యాముగ్ధుణ్ణి చేసి ఈయనకు పడకగా అయ్యాడు. అలాంటి ఆదిశేషుడి మీద పడుకున్నట్ట. ఇక్కడ ఏం చెప్పారు? విళాక్కొలై కొల్ల వల్లనాన తిరువనంతాழ்వాన్ మేలే. విళాక్కొలై కొల్ల వల్లనాన అంటే ఏం చెప్పుకున్నారు? తిరువనంతాழ்వాన్ మేలే, తిరువనంతాழ்వాన్ మేలే అంటే ఆదిశేషుడు మీద అన్నారు కదా. ఇక్కడ తమాషాగా ఒక చిన్న విషయం చెబుతూ ఉన్నారు. ఒక వివాహం జరుగుతోంది. పంతులు గారు మంత్రం చెప్తూ ఉన్నారట. మూర్ధానం ప్రత్యురారోహ ప్రజయాత్ విరాట్ భవ అని పంతులు గారు ఓ మంత్రం చెప్పారట. వెంటనే పెళ్లి కూతురు లేచి నిలబడిందట. అడిగారట పరమా ఏది పంతులు గారు, ఏమ్మా ఎందుకు హఠాత్తుగా పెళ్లిపేటల నుంచి లేచి నిలబడ్డావు అన్నట్ట. ఎవరు? పంతులు గారు పెళ్లి కూతుర్ని అడిగితే ఆవిడన్నదట, మీరు ఇప్పుడు మంత్రం చదివారు కదా, నాకు సంస్కృతం వచ్చు స్వామి. మూర్ధానం ప్రత్యురారోహ అన్నారు కదా, శిరస్సునెక్కి కూర్చోవాలని అన్నారు కదా. అందుకని ఎక్కడా పెళ్లి కొడుకు శిరస్సు మీద అదిగో మూర్ధానం ప్రత్యురారోహ అంటే శిరస్సునెక్కి కూర్చోమన్నారు కదా, అందుకని కూర్చోబోతున్నానని చెప్పిందట పెళ్లి కూతురు. వెంటనే ఆ పంతులు గారు చెప్పారట, మూర్ధానం ప్రత్యురారోహ అంటే నెత్తినెక్కి కూర్చోమని కాదమ్మా అర్థం. నీ యొక్క గుణాలతోటి నీ యొక్క గుణాలతోటి వశపరుచుకోవాలమ్మా పెళ్లి కుమారుణ్ణి అని చెప్పినట్లుగా, అలానే ఇక్కడ ఆదిశేషుడు కూడా తన యొక్క శేషత్వ కాస్తయ్యాలే నిற்கையாலே శేషియాన అవనయ్యం విళాక్కొలై కొల్ల వల్లనాన శేషి అయినటువంటి ఆయనను కూడా మరిపింపచేసేటువంటి ఆ తిరువనంతాழ்వాన్ మేలే కిట్టి పైకి ఎక్కి పడుకుంటాడు. ఇంకా ఎలా పడుకుని ఉంటాట? పిరాట్టిమార్ తిరుములై తడత్తాలం నెరుక్కి ఎజుప్ప వన్నాదపడి కన్వళరందరులగిరవనై. అదిగో ఆ పక్కనే ఉండి పిరాట్టిమారు తన యొక్క వక్షోజాలతోటి ఆయన్ని కదుపుదామని ప్రయత్నించినప్పటికీ కూడా కదలకుండా మెదలకుండా అలానే పడుకుని ఉంటాట. తిరుములై తడత్తాలు నెరుక్కి ఎజుప్ప వన్నాదపడి లేపదానికి సాధ్యం కానట్లుగా, అంటే పిరాట్టిమాలు లేవయ్యా కాసేపు సరదాగా ఉండవయ్యా అని లేపుదామని ప్రయత్నించినా లేవకుండా అలానే పడుకొని ఉన్నటువంటి ఆయన ஞாலம் உண்டு மிழிந்த மாலை உண்டானால் படுக்கையிலும் பொருந்தாதவனே ஞாலம் ఉండు మిజింద మాలై అంటే జ్ఞాలం ఈ భూమిని ఉండు ఆరగించినటువంటి వాడు. ఎప్పుడు? ప్రళయ కాలంలో. జ్ఞాలం ఉండు అని అలా ఆర్తులు ఎవరైనా కనపడగానే జ్ఞానం ఉండు అని ఈ భూమిని ఆరగించాడు కదా. ఎలా రక్షించాట వాళ్ళందరినీ కూడా? లోకంలో ఉన్న వాళ్ళెవ్వరూ కూడా పరమాత్మ
నువ్వు మమ్మల్ని రక్షించవయ్యా అని అడగలేదట. వీళ్ళేమిటి, భూమి అంతా నీటితోటి నిండిపోయినప్పుడు అయ్యో మేము మునిగిపోతున్నాం, అయ్యో మేము మునిగిపోతున్నామని వీళ్ళు ఆర్తనాదాలు చేస్తూ ఉంటే, పరమాత్మ మేము మునిగిపోతున్నాము నువ్వు మమ్మల్ని రక్షించవయ్యా అని వాళ్ళు ప్రార్థించకపోయినప్పటికీ, అదిగో అందరినీ రక్షించగలిగినటువంటి వాడిని నేనే కదా అని వాళ్ళు తనని పేరు పెట్టి పిలవకపోయినా నన్ను రక్షించవయ్యా అని అడగకపోయినప్పటికీ కూడా ఆ సమయంలో జ్ఞానం ఉండు ఈ భూమిని, భూమిలో ఉన్న వాళ్ళందరినీ రక్షించినటువంటి వాడు. అప్పటి వరకు కూడా ఎలా ఉన్నాడు, విరాట్ యొక్క అదిగో స్పర్శతోటి కూడా కదలకుండా మెదలకుండా ఆదిశేషుడి మీద పవళించి ఉన్నటువంటి ఆయన ఎప్పుడైతే జ్ఞానం ఉండు మిజిందమ్మాలై వ్యామోహం, ఎవరి విషయంలో వ్యామోహం, ఆశ్రితుల విషయంలో వ్యామోహం. ఆపన్నరుండానాల్ అప్పుడు కయ్యిలు పొరుందాదవనే, ఇలా ఎవరైనా ఆపద కలిగినటువంటి వాళ్ళు ఉన్నారంటే ఆ పడక మీద, ఆ పడక ఆయనకి సహించదు కదా, పడక మీద అలాగా స్థిరంగా పడుకోలేడు కదా. అలాంటి ఆ సర్వేశ్వరుణ్ణి ఎన్నుమార్ అరియమాట్టేన్, ఎలాంటి వాడు అని ఎలా అరియమాట్టేన్ చెప్పలేకపోతున్నానండి. ఇలాంటి వాడు అని పరిచ్ఛేదించి చెప్పడానికి సాధ్యం కావటం లేదు నాకు. అవను విభూతి విషయమాగప్పరక్క చొల్లికొండు పోరా, అవను ఆయన కూడా విభూతి విషయమాగప్పరక్క చొల్లికొండు పోరా. అది ఒక కృష్ణ పరమాత్మ కూడా విభూతి విషయంగా అన్ని చెప్పి నాస్తి అంత విస్తరస్యమే అన్నానిరే, నా విభూతికి అంతము లేదయ్యా, చాలా విస్తారమైనటువంటి విభూతి అని ఆయన చెప్పినట్లు, అప్పడియే ఎవరం కీజే సిలవత్తై చొల్లా ఇవనై చొల్లుం ప్రకారం అరిగిరేన్ ఎంగిరారు. విభూతి యోగంలో కృష్ణ పరమాత్మ ఎలా అయితే కొన్నిటిని చెప్పి ఇంకా నా వల్ల ఇంకా చాలా ఉన్నాయ్యా, నా విభూతి చాలా విస్తరమైనటువంటిది అంతము లేనటువంటిది అని ఆయన చెప్పి ముగించినట్టుగా ఆళ్వాళ్ళు కూడా కొన్నిటిని చెప్పి ఎవనై చొల్లుం ప్రకారము మరిగిరి లేనెంగిరారు. వీటిని చెప్పే ప్రకారం కూడా నాకు తెలియదయ్యా. ఆనాలు ప్రయోజకత్తులు సొన్నాలో వెన్నెల్, అయితే ప్రయోజకత్తులు సంక్షేపంగా చెప్పచ్చు కదండి అంటే యావయ్యం ఎవరం తానే, యావయ్యం ఎవరం తానే. ఇదిగో చేతన అచేతనాలని ఇలా చెప్పగలమే తప్ప చేతన అచేతనంగల్ అడయ్యా ప్రకారమాగత్తాన్ ప్రకార్యా ఇరుక్కుం ఎత్తనే ఇంతే చెప్పగలం. సంక్షేపంగా చెప్పడం అంటే సంక్షిప్తంగా ఏమిటండి, అంతా విస్తారంగా చెప్పలేకపోతే కొంత క్లుప్తంగా చెప్పండి అంటాం కదా. క్లుప్తంగా చెప్పాలి అంటే చేతనులకి అచేతనాలకి అన్నింటినీ, ఈ చేతన అచేతనాలు అన్నింటినీ కూడా తనకి విభూతిగా కలిగినటువంటి వాడు అంతే. వీటన్నింటికి ప్రకారిగా ఉన్నటువంటి వాడు అంతే. అంటే చేతన అచేతనాలన్నీ ప్రకారాలు, ఆయన ప్రకారి, ఇంతే చెప్పగలమండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. కన్ననై మాయన్ తన్నై கடல் கடைந்தமுதங் கொண்ட அண்ணலை அச்சுதனை அனந்தனை அனந்தன் மேல் நன்னி நன்குரைகின்னானை ஞாலம் உண்டு மிஜிந்த மாலை எண்ணுமாறறிய மாட்டேன் யாவையும் எவரும் தானே. పత్తాం పాటు చేతన అచేతనంగలుక్కు అంతరాత్మదయా వ్యాపిత్తు నిన్నాల్ తద్గత దోషై అసంస్పృష్టం ఎంగిరార్. పత్తాం పాట అంటే 10వ పాసురం అండి. చేతన అచేతనాలన్నిటికీ అంతరాత్మ వలె వ్యాపించి ఉన్నప్పటికీ వాటికి ఉన్నటువంటి దోషాలు ఏమి అంటకుండా ఉండేటువంటి వాడు అంటున్నారు ఈ పాసురంలో. యావయం ఎవరం తానాయ్ அவரவர் செமையந்தோறும் தோய் விலன் புலனைந்துக்கும் சொல்லப்படான் உணர்வின் மூர்த்தி ஆவிசேர் உயிரினுள்ளால் ஆதுமோர் பத்திலாதா பாவனை அதனை கூடில் அவனையும் கூடலாமே. యావయ్యం ఎవరుం తానాయ్, యావయ్యం సకల చేతనములను, ఎవరుం సకల అచేతనాలు సకల చేతనాలును, తానాయ్ తనకు శరీరమగునట్లు ఉన్నవాడును, అవరవరు శమయందోరుం తోయవెలన్, అవరవరు శమయందోరుం ఆయా చేతనాల యొక్క ప్రతి అవస్థ యందును సంగము తోయవెలన్ సంగము లేని వాడును, పులనైందుక్కుం ఇంద్రియములు 5ంటికిని విషయముగా చెప్పబడని వాడును, సొలపడాన్ అంటే చెప్పబడనటువంటి వాడును, ఉణర్విన్ మూర్తి
జ్ఞాన స్వరూపుడును అయినటువంటి ఆ విశేర్ ప్రాణ ఆశ్రయమైనటువంటి శరీరముతో కూడిన ఉయిరిన్ ఆత్మ యొక్క ఉల్ ఆదుం ఓర్పత్తు ఉల్ ఆదుం శరీర స్వభావములతో ఒకదాని యందును పత్తు ఇలాదా సంబంధము లేదని భావనై అంటే అనుసంధించుట అదనై కూడిల్ ఆ ఆత్మస్వరూపాన్ని పొందినట్లయితే ఏమవుతుంది ఆదుమోర్ పత్తిలాద భావనై ఆదుమోర్ సర్వేశ్వరికి చేతన స్వభావముల యందు ఎట్టి సంబంధము లేదు అనే భావన అవనయ్యం కూడలాం ఏ ఆ భగవంతుని చేరవచ్చును నిశ్చితము. ఏమీ అర్థం కాలేదు కదా తాత్పర్యం చదివి ప్రతిపదార్థం చదివితే పదాలకు అర్థం తెలిసి తెలియనట్లుంది అంతేనా. తాత్పర్యం చూద్దాం. భగవంతుడు ఎలాంటి వాడు? స్వయం ప్రకాశ స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, చేతనుడు. తన శరీరగత దోషాలతోటి అసంసృష్టుడై ఉన్నతో చేతనుడు ఎలా తన యొక్క శరీరం వల్ల కలిగినటువంటి దోషాలతోటి అసంస్పృష్టుడు అంటే అంటుకోవడానికి వీలు కానటువంటి వాడిగా ఉన్నట్లయితే తనకు సకల వస్తువులతోడును ఆత్మతయా సంబంధము కలిగి ఉండగా ఆ వస్తువుల యొక్క దోషములతోటి అసంస్పృష్టుడును చక్షుస్తోత్రాది పంచ ఇంద్రియములకు అభిషయుడని శృత్యాది ప్రమాణముల చేతే చెప్పబడువాడును అయిన ఈశ్వరుడును. ఇక్కడ ఏం అర్థం కాలేదు కదా. అంటే స్వయం ప్రకాశుడైనటువంటి వాడు, జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు పరమాత్మ, జీవుడేమో దోషాలతో కూడుకున్నటువంటి వాడు. ఇలా జీవుడేమిటి? చేతన అచేతనాలన్నీ అన్నింటిలోనూ జ్ఞానస్వరూపుడైనటువంటి స్వయం ప్రకాశుడైనటువంటి పరమాత్మ చేరి ఉంటాడు. ఇలా వీళ్ళందరిలో చేరి ఉన్నప్పటికీ కూడా ఆయన వీళ్ళ యొక్క దోషాలు అంటకుండా ఉండేటువంటి వాడు. అంతేకాదు ఈ చేతనాలకు ఉన్నటువంటి ఇంద్రియాలకు గోచరము కానటువంటి వాడు. అందుచేత అలాంటి వాడు పరమాత్మ అని చెబుతున్నారు. అంటే ఇంద్రియాలకి అగోచరుడు, వీళ్ళందరిలో అనుప్రవేశం చేసి అంతరాత్మగా వీళ్ళకి ప్రకారిగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ దోషాలేమి అంటనటువంటి వాడు. ఇది సారం ఈ శ్లోకానికి, ఈ పాసురానికి. ఆరాయిరప్పడి యావయ్యం ఎప్పటి సర్వవస్తుక్களோடும் ఆత్మతయా సంబంధం ఉండాయిరుక్క செய்தே ఏ ప్రత్యనీకతయా స్వేతర సమస్త వస్తు విసజాతీయనాయ్ జ్ఞాన స్వరూపనాయ్ ఇరుక్కయ్యాలే. అదో ఈ రీతిగా అన్ని వస్తువులతోటి ఆత్మవలే సంబంధం ఉన్నప్పటికీ కూడా హేయ ప్రత్యనేకతయ ఏ దోషాలు అంటనటువంటి వాడు కావటం చేత ఈ తనకంటే ఇతరమైన అన్ని వస్తువులతోటి విసజాతీయుడు, వేరైనటువంటి స్వభావము కలవాడై విసజాతీయుడుగా ఉండి జ్ఞానస్వరూపుడుగా ఉన్నవాడు కావటం చేత తనకి శరీరముగా ఉన్నటువంటి ఇదిగో సమస్త వస్తువుల యొక్క సర్వదోషై అసంస్పృష్టనా ఇరుక్కు. అంటే ఈ అన్ని చేతన అచేతనాలన్నీ ఆయనకి శరీరం కదా, వీటన్నిటిలో ఉన్నప్పటికీ కూడా ఆయన వీళ్ళ యొక్క దోషాలేమి అంటనటువంటి వాడుగా ఉంటాడు అని. ఇది కూడుమో ఎన్నిల్ అంటే వీళ్ళతోనే చేరి ఉంటాడు. వీళ్ళ దోషాలు అంటకుండా ఎలా ఉంటాయండి అంటే இந்த శరీரத்திலே வர்த்திக்கிற பிரத்யகாத்மாவுக்கு இந்த శరీరగత దోషங்களினால் అసంసృష్టనాయురుక్కయ్యాగిర ఈ స్వభావం కూడుమాగిల్. ఇదిగో ఈ శరీరంలోనే ఉంటాడు ఈ ఆత్మ. అయితే ఈ ఆత్మకి ఈ శరీరంతో సంబంధం ఉన్నప్పటికీ ఇది చేసేటువంటి దోషాలేమి, శరీర సంబంధం ఈ శరీరానికి ఉన్నటువంటి దోషాలేమి ఆత్మకి ఎలా అంటవో అలానే పరమాత్మ వీళ్ళందరినీ తనకి శరీరంగా కలిగి ఉన్నప్పటికీ ఆయనకి ఈ దోషాలేమి అంటవు అని అలా అది కనుక ఆయనకేమి ఈ దోషాలు అంటవు అని చెబుతున్నారు. ఏం చెప్పారు? ఈ జీవుడు శరీరంలో మనం కూడా ఈ జీవులు ఉన్నాం అనుకోండి, మనకి శరీరము, ఈ శరీరం లోపల ఆత్మ. కానీ ఆత్మ ఎప్పుడు నిత్యము ఉంటుంది, జ్ఞానం కలిగి ఉంటుంది, ఏ దోషాలు లేనట్లు ఉంటుంది అని చెప్తాం కదా, నిత్య ప్రకాశంగా ఉంటుంది అని.
మరి ఉన్న దోషాలన్నీ శరీరానికే కదా. ఇలా దోషాలు కలిగిన శరీరంలో ఉన్నప్పటికీ లోపల ఆత్మకి ఈ దోషాలేమి అంటనట్లుగానే పరమాత్మ ఇందరిలోనూ అంతరాత్మగా ఉన్నప్పటికీ ఈ జీవుల యొక్క దోషాలేమి అంటకుండా ఉండేటువంటి వాడు. అది అలా సమర్థించి చెప్పారు. దాన్ని అలా సమర్థించి చెప్పడం అంటే లేనిది చెప్పడం అని కాదు, అలా సమన్వయం చేసి చెప్పారు. సమర్థించిగా సమన్వయం చేసి పన్నీరాయర్పడి అనంతరం ఇప్పటి ప్రకారభూత చిత్తు అచిత్తు కలిన్బడి అవంతనకు తట్టాదపడియే అనుసంధిక్కిరార్. అందరికీ అన్నింటినీ తనకి ప్రకారంగా కలిగినటువంటి వాడు పరమాత్మ. అంటే చిత్తు అచిత్తుని తనకి ప్రకారంగా కలిగిన వాడుగా ఉన్నాడు. తాను ప్రకారిగా అన్నింటిలోనూ అనుప్రవేశం చేసి ఉన్నాడు కదా. అలాంటి ఆయనకి ఈ చిత్తు అచిత్తుల యొక్క ఈ స్థితులేమి అంటనట్లుగా ఉన్నాడు. అంటవు ఏమి ఏ దోషాలు అంటవు అంటున్నారు ఈ పాసురంలో. యావయ్యం అంటే ఎల్లా చేతనముం ఎవరుం ఎల్లా అచేతనముం ఎల్లా చేతనరుం అన్ని అచేతనాలు అన్ని చేతనాలు కూడా తానే అయ్యి అవరవర్ సమయందోறுం అందంద చేతనరుడయా ఆయా చేతనుల యొక్క ఆ చిత్ సంసర్గ నిబంధనమాన దేవాది వ్యవస్థైகளில் ఆ అచిత్తు సంసర్గ నిబంధనమాన ఈ అచిత్తు కారణంగా వచ్చినటువంటి దేవతలు మొదలైనటువంటి ఈ వ్యవస్థల యందు తోయి విలన్ అవరుగళై పోల్ తనకు సంగమిల్లాదవనాయ్. అదిగో ఒక ఆత్మ వచ్చింది అంటే ఆ ఆత్మకి ఏ దేహం ఇచ్చాడో ఆ దేహంతో ఆ జీవుడికి సంబంధం ఉంటుంది. అలాగా అవరుగళై పోల్ తనకు సంగమిల్లాదవనాయ్, వాళ్ళ వలే ఈయన వాళ్ళల్లోనే ఉన్నప్పటికీ వాళ్ళతో సంగము కూడిక లేనట్లుగా ఉండేటువంటి వాడు. తర్వాత పులనైందుక్కుం ఇంద్రియ పంచకత్తుక్కుం విషయమాగ చొల్లప్పడాదవనాయ్, ఈ 5 ఇంద్రియాలకి కూడా గోచరము కానటువంటి వాడు. ఇంకా ఉణర్విన్మూర్తి స్వయం ప్రకాశ జ్ఞాన స్వరూపనాయిరుక్కుం, స్వయం ప్రకాశకుడు ఆయన. ఆదలాల్ అంచేత ఆవిసేరు ఉయిరిన్ ఆవిసేరు ప్రాణానికి ఆశ్రయమైనటువంటి శరీరముతోడు సేరందా చేరి ఉన్నటువంటి ఉయిరిన్ ఆత్మావినుడయ ఆత్మ యొక్క స్వరూపத்தில் ఉల్ ఆదుం స్వరూపమునందు శరీరగతమాన జడత్వ పరిణామిత్వాది స్వభావంగల్ ఒన్నిலும் తోత్తు ఇల్లాద పత్తు ఇల్లాద భావనై, ఒక్కటి కూడా అంటనటువంటి భావనని பிரதிபத்தியானது அந்த ஸ்வரூபத்தை கித்துமாகில் சமஸ்த சேதன ஸ்வபாவங்களிலும் ஒரு தோத்தில்லை என்கிற பிரதிபத்தி கீஸ்வன்ன ஸ்வயம் பிரகாச ஞான ஸ்வரூபனான ஈஸ்வரனையும் சேரலாம் నిశ్చితం. అదేనండి, అందరిలో ఉన్నప్పటికీ ఆయనకి వీళ్ళ యొక్క చిత్తు యొక్క అచిత్తు యొక్క స్వభావాలేమి అంటకుండా, వీళ్ళ దోషాలేమి అంటకుండా ఉండేటువంటి వాడు అని. ఇదిగో ఇంకా దానికి ఏం చెప్తున్నారు ఉదాహరణగా, ఇందాక ఏం చెప్పారు, వీళ్ళల్లో అదే ఆత్మ శరీరంలో ఉన్నప్పటికీ శరీరం యొక్క దోషాలు ఆత్మకి అంటనట్లుగా ఈయన కూడా ఈ ఆత్మలో అనుప్రవేశం చేసి ఉన్నప్పటికీ కూడా ఈయనకు కూడా చిత్తులోను అచిత్తులోను తాను అనుప్రవేశం చేసి ఉన్నా వాళ్ళ దోషాలేమి అంటకుండా ఉంటాడు అని చెప్పారు కదా. దానికి ఇంకా ఇంకా ఏంటేంటో చెబుతూ ఉన్నారు. ఇంకా వేరే వేరే విషయాలు ఉదాహరణగా తెస్తూ ఉన్నారు. వాటిని వ్యాఖ్యానంలో మనం చూద్దాం. యావయం ఎవరుం తానాయ్, యావయం ఎవరుం తానాయ్ అంటే యావయం అంటే ఎల్లా అచేతనాలు, ఎల్లా చేతనాలు అన్ని తానే అయినటువంటి, అన్నింటినీ కూడా తానాయ్ తనకి ప్రకారముగా కలిగినటువంటి వాడు. చేతన అచేతనంగల్ అడయ్యా తాన్ ఎన్గిర సొల్లుక్కుళ్ళే అడంగుంబడి ప్రకారమాగా తాన్ ప్రకార్యాయ్. ఈ చేతన అచేతనాలన్నింటినీ కూడా తాను అనేటువంటి పదానికే లోబడి ఉండేటట్టుగా అందరినీ ప్రకారముగా కలిగినటువంటి వాడు, తాను ప్రకారిగా ఉన్నటువంటి వాడు. అవరవరిత్యాది అవరవర్ ఎన్గిరదు చేతనరుడయ పన్మైపత్త. అవరవరు అంటే చేతనుల యొక్క సమూహాన్ని బట్టి చెప్పారండి.
అంటే కీజే యావయ్యం ఎవரும் ఎందు ఒక్క వెడుక్కయ్యాలే అనుభాషిక్కిర వెడత్తిలం అవై ఎవై ఎందు అచిత్తుం తన్నడయ్యేవరు. ఏమండి ఇక్కడ అవరవరని ఒక పదం వాడారు, అంటే చిత్తుని చెప్పారు, అచిత్తుని చెప్పాలి కదా, రెండింటిని ప్రకారంగా కలిగినటువంటి వాడు కదా అని ఒక శంక చేసుకొని దానికి ఏం సమాధానం చెబుతున్నారు? కీజే యావయ్యం ఎవరం అని ఒక్క ఎడుక్కయ్యాలి, ఒకే రీతిగా సమానంగా వాటిని స్వీకరించారు చిత్తుని అచిత్తుని కూడా. అనుభాషిక్కర ఎడత్తిలు ఆ అర్థమే అనుభాషించి వస్తూ ఉంది, అదే అనుసరించి దాని గురించే కదా చెప్తున్నారు. కానీ ఇక్కడ అవయవం అవయ్యవై దొరుమని అవయ్యవై ఎందు అచిత్తు అవయ్యవై అని చెప్పడం వల్ల మరి ఇక్కడ అచిత్తుని ప్రస్తావించలేదు కదా. కిందటి పాత్ర యావయం ఎవరం తానాయ్ అవరవరు శమయందోరుం అన్నారు కదా. యావయ్యం ఎవరం తానాయ్ అంటే ఈ అచిత్తు కాని చిత్తు కాని అన్నీ తనకి ప్రకారముగా కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నప్పటికీ అవరవర్ అన్నారే ఇక్కడ. అవరవర్ అంటే ఒక చేతనాలని మాత్రమే చెప్తూ ఉన్నారు. మొదటేమో రెండిటిని ప్రస్తావించారు, తర్వాత అవరవర్ అని కేవలం చేతనాలని మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నారు. విషయం అదే అనుసరించి వచ్చేటప్పుడు అచేతనాల యొక్క ప్రసక్తి కూడా తీసుకురావాలి కదా. అంటే ఏం చెప్తున్నారు? అవయ్యవయ్యన్ను అచిత్తుం తన్నడయ్యేవరు. అవయ్యవై అని మనం అంటే కనుక అచిత్తు కూడా వచ్చేస్తుందండి దీని అర్థంలోనే. ఎలా వస్తుంది అంటే చిత్తు అనబడేటువంటి ఈ జీవుడు ఉండాలి అంటే అచిత్తు ఉంటేనే కదా. అచిత్తు ఉండాలి అంటే ఒక్క నిమిషం అండి. జీవుడు లేకుండా ప్రకృతి అనే ఇది చిత్తు లేకుండా అచిత్తు ఉండగలదా? జీవుడు ఉంటేనే కదా, జీవుడికి ఒక శరీరం కావాలి. కాబట్టి చిత్తు అనేది లేకుండా అచిత్తు అనేటువంటిది ఉండలేదు కనుక జీవుడిని చెప్పారు అంటే ప్రకృతిని కూడా చెప్పినట్టే అవుతుంది అని. అంటే జీవుడు లేకుండా ప్రకృతి అనేటువంటిది ఉండలేదు కనుక చిత్తు అనేటువంటి అవరవర్ అనేటువంటి పదముతోటి చైతన్యము కలిగినటువంటి ఈ జీవుల్ని చెప్పారు అంటే అదిగో ఈ చిత్తు లేకుండా ఉండలేనటువంటి ఆ ప్రకృతిని కూడా చెప్పినట్లే అవుతుంది అని వరుం ఎన్ను ఎడం కొండు అలా భావించాలి మనము అని చెప్తూ శమయం ఎంగిరదు వ్యవస్థైగళై వాటి యొక్క వ్యవస్థలను శమయం అన్నారు. అచిత్తినుடைய పరిణామాదిగళయ్యం చేతనత్తినుடைய సుఖిత్వ దుఃఖిత్వంగళయ్యం నేనైక్కిరదు. ఈ వ్యవస్థలంటే అచిత్తుకున్న స్వభావం ఏమిటి, దోషం ఏమిటి? పరిణామం, మార్పులను కలిగి ఉంటుంది. చైతన్యం కలిగినటువంటి జీవుడికి ఉండేటువంటి దోషం ఏమిటి? సుఖ దుఃఖాలు కలిగి ఉండటం. అంటే నిన్న చెప్పుకుందాం మనం, చిత్తుకి అచిత్తుకి అందులో అనుప్రవేశం చేసి ఉన్నా వాటి యొక్క దోషాలు అంటకుండా ఉంటాడు అని చెప్పుకున్నాం. ఏమిటి వాటికి ఉన్న దోషాలు? అచిత్తుకు ఉన్నటువంటి దోషమేమో పరిణామ దోషం, మార్పులు కలుగుతూ ఉంటుంది. అది స్వరూపంలో మార్పులు, జీవుడికేమో స్వభావంలో మార్పులు. ఈ రెండు అంటనట్టుగా ఉంటాడు పరమాత్మ. ఈ చిత్తు అచిత్తుతోటి కూడి ఉన్నప్పటికీ కూడా చిత్తుకు ఉన్నటువంటి స్వభావంలో మార్పులు, అచిత్తుకు ఉన్నటువంటి స్వభావమైనటువంటి స్వరూపంలో పరిణామాలు రెండు ఆయనకేమి అంటకుండా, రెండు లేకుండా ఉండేటువంటి వాడు అని. అదిగో చిత్తు చేతనత్తినుడే సుఖిత్వ దుఃఖిత్వంగళయ్యం నేనైక్కిరదు. ఈ చైతన్యము కలిగిన జీవుడి యొక్క సుఖిత్వము దుఃఖిత్వము వీటిని వ్యవస్థలంటే ఏమిటి? అచిత్తుకు ఉండేటువంటి పరిణామాలు, చైతన్యం కలిగిన జీవుడికి ఉండేటువంటి సుఖ దుఃఖాలు అని భావించుకోవాలని. వేటిని కూడా తోయ్ విలన్ అంటనటువంటి వాడు. చేతనాచేతనంగల్ తాన్ ఎంగిర సొల్లుక్కుళ్ళే అడంగుంబడి
அவத்தோடே கலந்து நிற்கச் செய்தே அவத்தினுடைய దోషంగల్ తన పక్కలు తట్టాద పడి నిற்கும். ఇదిగో చేతన అచేతనాలన్నీ కూడా తాను అనేటువంటి ఆ పదంతోనే చేరి ఉండేటట్లుగా వాటితోటి కలిసి ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క దోషాలు తన పక్కల తనకి అంటకుండా ఉండేటువంటి వాడు అని. అయితే చేతనర్కు అచిద్గతమాన పరిణామాదిகள் ఎల్లయ్యేయాగిలిం அந்த அச்சித் సంసర్గత్తాలే సుఖిత్వ దుఃఖిత్వంగల్ ఉండాగా నిన్నదే. అయితే ఏమండి, ఎలా ఇందాక చెప్పారు కదా ఒక ఉదాహరణ, చేతనుడైనటువంటి జీవుడికి శరీరానికి ఉండేటువంటి దోషాలు అంటవు అన్నారు కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ సుఖ దుఃఖ ఆ దోషాలు అంటవు కానీ ఆ శరీరంతో కలిసి ఉండటం వల్ల వచ్చేటువంటి ప్రభావాలు మాత్రం ఉంటాయి. ఏమిటవి? చేతనర్కు అచిద్గతమాన పరిణామాదిகள் ఎల్లయ్యేయాగిలిం. అచిత్తుకు ఉండేటువంటి పరిణామాలు మార్పులు లేకపోయినప్పటికీ కూడా అంద అచిత్ సంసర్గత్తాలే ఆ అచిత్తు ఆ దేహ సంబంధంతో సుఖిత్వ దుఃఖత్వంగల్ ఉండాగా నిన్నదే. ఆ దేహ సంబంధం వల్ల వచ్చేటువంటి సుఖాలు దుఃఖాలు ఇవి ఉంటాయి కదా. అంటే అచిత్తుకు ఉన్నటువంటి దోషం ఏమిటి? పరిణామం. ఆ పరిణామ దోషం అంటదు గాని దానితోటి సంబంధం ఈ ప్రకృతి అని చెప్పబడేటువంటి దేహం యొక్క సంబంధం వల్ల ఏమవుతుంది? సుఖ దుఃఖాలు అనేటువంటివి ఉంటాయి కదా. అప్పడియే అదే రీతిగా ఈ చేతన అచేతనంగళం ఎంగుంపుక్కు వ్యాపిత్తు నిన్నాల్ తద్గత దోషం ఎవనై స్పర్శియాదో ఎన్నిల్. మళ్ళా ఇక్కడ ఈ ప్రశ్న అన్నమాట. ఏమండి, చేతనుడికి ఆ దేహానికి ఉన్న దోషాలు అంటవన్నారు, కానీ దేహ సంబంధం వల్ల సుఖ దుఃఖాలని వాడు అనుభవిస్తూ ఉన్నాడు కదా. అలానే ఈయనకి కూడా, ఈ సర్వేశ్వరుడికి కూడా ఈ చేతన అచేతనాలతోటి ఎప్పుడు చేతన అచేతనాల అన్నింటిలోనూ అందరి యందు ప్రవేశించి అంతటా వ్యాపించి ఉన్న తత్వం కదా భగవతత్వం అంటే. మరి అంతటా వ్యాపించినప్పుడు ఈ చిత్తుకి అచిత్తుకు ఉండేటువంటి దోషాలు ఆయనకి స్పృశించవా, ఆయనకి అంటవా అనేటువంటిది ప్రశ్న. అంటే ఇందా చెప్పింది ఏమిటి? చిత్తుకి చిత్తు అంటే జీవుడు, అచిత్తు అంటే ప్రకృతి లేదా శరీరము. చిత్ అని చెప్పబడేటువంటి ఈ జీవుడికి అచిత్ అని చెప్పబడే శరీర సంబంధం వల్ల దాని దోషాలు అంటకపోయినప్పటికీ దాని వల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాలని వీడు అనుభవిస్తూ ఉన్నాడు కదా. అలానే ఈ పరమాత్మ కూడా ఈ చిత్తుతోటి అచిత్తుతోటి కూడి ఉంటున్నాడు కనుక ఈ దోషాలు ఆయనకు అంటాలి కదా, అంటుతాయి కదా. స్పర్శి అది అంటవా ఎన్నాల్ అంటే అవత్తాల్ అసంస్పృష్టనాయిరుకుం వాటితోటి వాటిని అంటనటువంటి వాడిలాగే ఉంటాడు. అంటే ఈ చిత్తుకి ఉన్నటువంటి అచిత్తుకు ఉన్నటువంటి దోషాలేమి అంటించుకోడు, ఆయన అంటకుండానే ఉంటాడు. అన్నింటిలోనూ వ్యాపించి ఉంటాడు, అంతటా వ్యాపించి ఉంటాడు. ఎల్లాం செய்தாலும் இவத்துக்கு சுகித்வ துக்கித்வங்கள் இன்னிலே இருக்க இவ்வசித்தோட்டை చేర్తియాలే అందో ఉండాగిరదు. ఎల్లాం செய்தாலும் అన్ని చేసినప్పటికీ ఇవత్తుకు ఈ అచేతనాలకి సుఖిత్వ దుఃఖిత్వంగల్ ఇన్నీలే ఇరుక్క సుఖిత్వ దుఃఖత్వాలు లేకుండా ఉండగా ఇవి అచిత్తోటై చేర్తియాలి. ఈ అచిత్తుతోటి కూడి ఉండటం చేత కదా అందో ఉండాగిరదు, చేర్తియాలే అందో ఉండాగిరదు. ఇదిగో ఈ సుఖిత్వ దుఃఖత్వాలు మామూలుగా చేతనుడికి ఈ జీవుడికి సుఖాలు దుఃఖాలు ఏమి ఉండవు. కానీ ఈ అచిత్తుతోటి సంబంధం ఏర్పడటం వల్ల కదా ఆ సుఖాలు దుఃఖాలు అన్నీ ఉంటున్నాయి. అప్పటి ఇవనుక్కుం కూడాదో వెన్నెల్ అలాగే ఈయనకు కూడా అవి వచ్చి చేరవండి అంటే కూడాదు చేరవండి అంటే సహజంగా జీవుడు కూడా జ్ఞానస్వరూపుడు, ఏ దోషాలు లేనటువంటి వాడు.
అయినటువంటి జీవుడికి ఈ అచిత్తుతోటి సంబంధం ఏర్పడటం వల్ల సుఖ దుఃఖాది దోషాలు వచ్చి అంటుతూ ఉన్నాయి కదా, అలానే పరమాత్మకు కూడా వచ్చి అంటవా చేరవా అంటే అప్పటి ఇవనుక్కు కూడాదు, అలానే ఈయనకు కూడా వచ్చి చేరతాయి కదండి అంటే కూడాదు, చేరనే చేరవండి. ఏం చేత అదుక్కు అది కారణం ఏమిటి? ప్రవేశహేతు విశేషత్వాలే. నిన్న కూడా వచ్చింది ప్రవేశహేతు విశేషత్వాలే. ప్రవేశహేతు విశేషం అంటే ఈ జీవుడు ఈ దేహంలో ప్రవేశిస్తూ ఉన్నాడంటే కర్మల కారణంగా, కానీ భగవంతుడు అవతరిస్తూ ఉన్నాడంటే కారణం కృప కారణంగా. కృపతోటి వచ్చి అవతరించేటువంటి వాడు కావటం చేత ఆయనకి ఈ దోషాలేమి అంటవు. మరి జీవుడికి అంటడానికి కారణం ఏమిటయ్యా అంటే జీవుడు ఆయా కర్మలని అనుభవించడానికి వచ్చేటువంటి వాడు కావటం చేత జీవుడికి అంటుతాయండి, కానీ భగవంతుడికి కృపతోటి అవతరించేటువంటి వాడు కనుక ఏమి అంటవు అని సమాధానం చెప్తూ, ఇవనై పోలే కర్మమడియాగ అందిక్కే అనుగ్రహమడియాగైరే అవనుకు ఇత్తోట్టై ప్రవేశం ఇరుప్పదు. అది ఆయన ఎందుకు అందరిలో ప్రవేశిస్తున్నాడు? కృప కారణంగా. ఈ జీవుడి వలె కర్మ కారణంగా ఈ దేహాల్లో ప్రవేశించటం లేదండి, అనుగ్రహ కారణంగా అవనుకు ఆ సర్వేశ్వరుడికి ఇవత్తోట్టై ప్రవేశం ఇరుప్పదు. వీటిలో ప్రవేశం ఎందుకు ప్రవేశిస్తాడు? ఈ చిత్తులో గాని అచిత్తులో గాని ఎందుకు ప్రవేశిస్తాడంటే అనుగ్రహ కార్యం, అనుగ్రహంతో ప్రవేశిస్తాడే తప్ప అది కర్మల జీవుడి వలె కర్మల కారణంగా ప్రవేశించేటువంటి వాడు కాదు కదా అంటూ ఇదిగో ఎలా ఉదాహరణ చూపిస్తున్నారు. సిరై కోడత్తిలే సిరయ్యనుం కిడందాన్ రాజకుమారును మీరుందాన్ சிறையன் கர்மமனையாக பிரவேசிக்கையாலே துக்கஹேதுவாயித்து రాజకుమారుని ఇచ్చయ్యాలే ప్రవేశిక్కయ్యాలే భోగరూపమాயிருందదు. చెరసాలలో ఆ నేరం చేసిన నేరస్తుడు ఉంటాడు, రాజకుమారుడు ఉంటాడు. కానీ రాజకుమారుడేమో సంతోషంగా ఉంటాడు, నేరస్తుడేమో దుఃఖంతో ఉంటాడు. కారణం ఏమిటి? శరయ్యన్ కర్మమడి ఆ వాడు చేసినటువంటి దోషానికి పనిష్మెంట్ పొందడానికి వచ్చాడు చెరసాలలోకి, కాబట్టి ఆ నేరస్తుడికి దుఃఖం. కానీ రాజకుమారుడికి అదేమీ లేదు, రాజకుమారుని చెయ్యాలి, తాను రావాలి, అసలు చెరసాల ఎలా ఉందో చూడాలి అని వచ్చినటువంటి వాడు కావటం చేత తనంతట తాను ఇచ్చతోటి ప్రవేశించాడు కాబట్టి భోగరూపమాయుందదు, భోగరూపంగానే ఉంటుంది అని. సమానం వృక్షం పరిషస్వజాతే అనస్నన్ అన్య ఎన్నా నిన్నదిరే. ఇదిగో ద్వా సుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే అనస్నన్ అన్య అభిచాకసీతి అని ఒక చెట్టు, ఆ చెట్టు మీద రెండు పక్షులు, ఆ రెండు పక్షులు కూడా ఏమిటి, ఒక పక్షేమో ఆ చెట్టుకు కాసిన ఫలాలన్నీ తింటూ ఉంది, దుఃఖిస్తూ ఉంది. ఆ రెండవ పక్షి ఎలా ఉన్నది? ఏమీ తినటం లేదు, కాంతితో ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పినట్లుగా అదిగో ఈ జీవుడు ఈ దేహంలో ప్రవేశిస్తున్నాడంటే వాడు వాడి యొక్క కర్మలని అనుభవించడానికి అదిగో పండ్లన్నీ తింటూ ఉన్నటువంటి పక్షి ఏమిటి? పక్షి. ఆ పక్షేమో జీవుడు, రెండవ పక్షి ఏమిటి? పరమాత్మ. ఇద్దరు ఒకే చెట్టుని ఆశ్రయించి ఉన్నారంటే ఈ శరీరాన్ని ఆశ్రయించే ఉన్నారు జీవుడు అనేటువంటి పక్షి, పరమాత్మ అనేటువంటి పక్షి. మరి జీవుడు అనే పక్షి ఏమో దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాడు, పరమాత్మ అనేటువంటి పక్షి ప్రకాశిస్తూ ఉన్నది ఏమీ తినకపోయినప్పటికీ. అంటే జీవుడు అనేటువంటి పక్షి ఏం చేస్తున్నాడు? కర్మఫలాలని అనుభవిస్తూ దుఃఖిస్తూ ఉన్నాడు. ఈయన మాత్రం ఇచ్చతోటి ప్రవేశించినటువంటి వాడు కనుక పరమాత్మ అనేటువంటి పక్షి ఆనందంగా అలా ఉన్నాడు అని చెప్పినట్లుగా ఉపనిషత్తులు అలా పురనైన్ దుఃఖం సొల్లప్పడాన్ అలా ఆయన ఈ చిత్తులోనూ అచిత్తులోనూ ప్రవేశించినప్పటికీ కూడా వీళ్ళ దోషాలేమి అంటనటువంటి వాడి వలె ఉంటాడు. ఇంకా ఆయన వైభవం చెప్పాలంటే పురనైన్ దుఃఖం సొలప్పడాను శ్రోత్రాదిగల్ ఐందుక్కుం విషయదయా సొల్లప్పడాని ఎన్నుదల్. శ్రోత్రాది పంచేంద్రియాలకి ఇదిగో కన్ను ముక్కు చెవి అన్నట్టు ఈ పంచేంద్రియాలకి విషయతయా సొల్లప్పడాని ఎన్నుదల్ విషయంతో సొల్లపడ చెప్పడానికి సాధ్యం కానటువంటి వాడు అన్నికే నినైత్తిరే సొల్లువదు అని భావిస్తే కదా చెప్పేది.
அச்சொலவுக்கும் முன்பில் நினைவை లక్షిత్తు అవత్తా స్పర్శిక్కప్పడాన్ ఎన్నుదల్. ఏమండి, ఒక మాట చెప్పాలంటే మొదట భావన ఉండాలి కదా. అంటే మనసుతోటైతే భావించగలరా ఆయన్ని అంటే మనసుతోటి కూడా స్మరించడానికి సాధ్యం కానటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు అంటున్నారు. పెన్నై అవంతా నిరుక్కుంబడి ఎన్నిల్. సరే, అన్ని చెప్పారండి. ఇంద్రియాలకి గోచరం కాడు అంటున్నారు. అన్నిట్లో అనుప్రవేశం చేసి ఉంటాడు కానీ దోషాలు అంటని వాడులాగా ఉంటాడు అంటున్నారు. అసలు ఎలా ఉంటాడండి ఆయన? உணர்வின் மூர்த்தி ప్రకాశత్తయ్యే ఒడివాగవడయ్యనాయిరుక్కుం. ప్రకాశమే శరీరం ఆయనకి. అలాంటి తేజస్వరూపుడుగా ఉంటాడు ఆయన. మూర్తి శబ్దం స్వరూపవాచి. ఎల్లాం செய்தாலும் ఇవత్తోడు ఉండాన సంసర్గం మెయ్యాయిరుక్క ఇవత్తినడే దోషం తన పక్కలు తట్టాదబడి ఇరుక్కుం ఎన్నుమిది కూడుమో వెన్నెల్. ఏమండి, అన్ని చేసినప్పటికీ అన్ని చెప్పాడు, బాగుంది. వీటితోటి ఉన్నటువంటి సంసర్గ అంటే ఈ జీవుడితోటి కానీ దేహంతో కానీ ఉండేటువంటి స్పర్శ యథార్థం కదా. అయితే ఇవత్తునడయ దోషం, వీటికి ఉండేటువంటి దోషాలు తట్టాదపడి ఇరుక్కుం ఎన్నుమిది కూడుమో అంటకుండా ఉంటాడు అని చెప్తున్నారు కదా. అది ఎలా సాధ్యం అండి అంటే ఆవి సేరిచ్చాది ఆవియుండు ప్రాణాశ్రయమాన శరీరం ఆవిసేరిచ్చాది అంటే ఆవి అంటే ఆత్మ చేరి ఉండేటువంటిది ఎక్కడ అంటే శరీరము, ప్రాణానికి ఆశ్రయమైనటువంటి శరీరం. అత్తోడు సేరిందిరుందుళ్ళవు ఇరుండు, ఆ శరీరంతో చేరి ఉన్నటువంటిది ఆత్మ. அதின் பக்கல் அந்த சரீரகதமான பால்ய யவ்வனாதிகள் ஒன்னாலும் ஒரு சம்பந்தமும் எல்லையாம்படியாக అనుసంధానమానదు అంద ఆత్మకు కూడాన పిన్బు. ఇందాక ఏం చెప్పారు? ఆ శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆ శరీరానికి ఉన్నటువంటి దోషాలు, పరిణామ దోషాలు ఏమీ జీవుడికి అంటవు అని చెప్పారు ఇందాక. ఇప్పుడు ఏం చెబుతున్నారు? ఇంకో ఉదాహరణ చెబుతున్నారు. ఏమిటండి, ఎంత చెప్పినా వాళ్ళతోటే కలిసి ఉంటాడు, కలిసి ఉన్నప్పుడు వాళ్ళ దోషాలు ఎలా అంటవండి అంటే ఈ శరీరంలోనే ఉంటాడు కదా జీవుడు, కానీ శరీరానికి కొన్ని మార్పులు చెప్పుకున్నాం కదా. ఏమిటా మార్పులు అంటే బాల్య యవ్వన కింద ఇచ్చారు చూడండి. బాల్య యవ్వనాది అవస్థ యదా జీవాత్మాన స్పృశంతి తద్వత్ ఇది భావ. అదిగో శరీరానికి ఉంటాయి బాల్యమని, యవ్వనమని, వార్ధక్యమని, ఇవన్నీ శరీరానికి ఉంటాయి కానీ మరి ఆత్మకేమీ అంటట్లేదు కదా. అదే రీతిగా అంద ఆత్మకు కూడా పిన్బు శరీరానికి వచ్చేటువంటి మార్పులు ఆత్మకి కలగటం లేదు కదా. శరీరం అంటే ఇవాళ బాల్యం, చిన్నపిల్లాడు కొంచెం పెరిగాడు, కొంచెం శరీరంలో కలిగేటువంటి మార్పులేవి ఆత్మకి కలగటం లేదు కదా. అదే రీతిగా అప్పొరుள் అవనయ్యం కూడా తట్టిల్లై అంద ఆత్మకు కూడా నిన్న పిన్బు అప్పొరుள் అవనయ్యం కూడా తట్టిల్లై. మరి శరీరానికి ఉన్నటువంటి మార్పులు ఆత్మకి సంభవించటం లేదు కదా. అలానే వాటితోటి సంబంధం ఆత్మకి శరీరంతో సంబంధం ఉందిగా. అయినప్పటికీ ఆ శరీరానికి వచ్చేటువంటి మార్పులు ఎలా ఆత్మకి అంటటం లేదో అదే రీతిగా వీటితోటి సంబంధం ఉన్నప్పటికీ ఆయనకి అవేమి అంటని వాడుగా ఉంటాడు అని ఇంగన అని చెప్పడంలో తట్టు అడ్డేమి లేదు కదండి. ఇంగనన్నికే ఇదుక్కు వేరేயும் இரண்டு பொருள் சொல்லுவார்கள் ఎన్ను అరుడిచ్చేవారు. ఇంతవరకు అంటవు అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత ఈ రీతిగా కాకుండా ఇదుక్కు వేరేயும் இரண்டு பொருள் சொல்லுவார்கள் ఎన్ను అరుడిచ్చేవారు, దీనికి వేరే రీతిగా కూడా రెండు అర్థాలు చెప్తారండి, చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమిటి? అవన్ పక్కలిరే భక్తి ఉండాగిల్ అవనై కిట్టలాం ఎన్ను. అండ్ ఇవన్నీ కాదు, ఆయన విషయంలో భక్తి ఉంటే ఆయన్ని సమీపిస్తామండి అని ఒక అర్థం. పురం ఉండాన ఉపాయాంతరంగళిల్ ఉండాన పత్తు అడయ్య విట్టు అవనయ్యే పత్తిల్ అవనై కిట్టలాం ఎన్ను. బయట ఉపాయాంతరాల విషయంలో పట్టును విడిచిపెడితే పట్టుకుని ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన్ని సమీపించచ్చు అని, లేదా అన్నియే అంతిమ ప్రత్యయం ఉండామాగిల్
అంటే ఇవన్నీ చెప్తున్నారు. అసలు మేము ఆయన ఎలా సమీపించాలి అంటే ఇదిగో సమీపించడానికి మార్గాలు ఇవ్వండి అన్నట్టుగా చెప్తున్నారు. అన్నియే అంతిమ ప్రత్యయము ఉండామాగిల్ అవనై కూడలాం ఎన్నుమాం. అంతిమ ప్రత్యయం అంటే అంతిమ స్మృతి ఉన్నట్లయితే ఆయన్ని కూడొచ్చండి అంటూ ఇలా ఇదుక్కు వేరేయం రెండు పరులు సొల్లు వరగళ్ళు అన్నారు కదా, దీనికి వేరుగా రెండు అర్థాలు చెప్తున్నారండి అని కింద జీయరరుంబదంలో ఇచ్చారు చూడండి. భక్తి పరమాన పోదు కింద నుంచి 4వ లైన్లో. ఇక్కడ మనకి ఎన్ని చెప్పారు? భక్తి ఉంటే ఆయన్ని సమీపించచ్చు అని చెప్పారు, ఉపాయాంతరాలు ఉంటే ఆయన్ని సమీపించచ్చు అని చెప్పారు, అంతిమ స్మృతి ఉంటే ఆయన్ని సమీపించచ్చు అని చెప్పారని 3 విషయాలు చెప్పారు కదా. వెంటనే ఇక్కడ జీరరుంబదంలో ఒక సందేహం ఏమిటది? అవనయ్యం అంద పరమాత్మావుకు అర్ధత్రయం సొల్లా నిక్క వేరేయం 2 పొరులు ఎన్నదు. కానీ ఇక్కడ మనకు వ్యాఖ్యానాలు ఇదుక్కు వేరే 2 పొరులు వేరేయం 2 పొరులు అన్నారు. 2 అర్థాలు ఉన్నాయి అని చెప్పారు కదా. కానీ కింద 3 వివరణలు ఇచ్చారు కదా, మరి 2 అర్థాలు ఎందుకు చెప్పారు అంటేనట, భక్తి ప్రపత్తిగల్ 2 ఏకకోటి ఆగనైతు. భక్తిని ప్రపత్తిని ఒకే విభాగంగా భావించి ఎలా భక్తి పరమాన పోదు. ఆవి భక్తి పరంగా చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకోవాలి? ఆవి అంటే ఆత్మ అని, ఉయిరంటే పరమాత్మ అని. ఆత్మావోడు చేరింద పరమాత్మావిన్ పక్కలిలే. ఈ ఆత్మతోటి చేరి ఉన్నటువంటి పరమాత్మ విషయంలో ప్రయోజనాంతరంగల్ ఒన్నిలుం ఒరు పత్తిల్లాదా. ఇతర ప్రయోజనాల విషయంలో కొంచెం కూడా ఆసక్తి లేకుండా ఎలా ఉండాలి? తైలధారావత్ అవి చిన్న స్మృతి సంతాన రూపమాన భావనయ్యుండు. అది భక్తి. ఏమిటి భక్తి అంటే ఏమిటి? ఏం చెప్పారు? ఆవి అంటే ఆత్మ అని చెప్పారు, ఊయిరంటే పరమాత్మ అని చెప్పి ఇలా ఆత్మతోటి కూడుకున్నటువంటి పరమాత్మ విషయంలో ప్రయోజనాంతరాలన్నిటినీ విడిచిపెట్టి ఆ భక్తి ఎలా ఉండాలి? తైలధారావత్తు అవిచ్ఛిన్న స్మృతి సంతాన రూపాన్ని తైలధారవత్తు ఒక్క క్షణం కూడా విచ్ఛేదం లేకుండా ఆయన భావనలనే అనుభవిస్తూ ఉంటే ఆ భావనకి ఏం పేరు? భక్తి అని పేరు. సరే, అది ఆత్మావు కుక్కూడిల్ అలాంటి భక్తి కనుక ఆ ఆత్మకి కలిగితే అవనయ్యుంకిట్టలామితి శబ్దార్థ. అలాంటి భక్తి కలిగిన వాడిగా ఉంటే నువ్వు అంటే పైన ఏంటి చెప్పింది? పంచ ఇంద్రియాలతోటి కూడా ఆయన్ని భావించడానికి సాధ్యం కాని వాడు అని చెప్తూ మరి అలాంటి పరమాత్మని ఎలా చేరొచ్చండి అంటే ఇదిగోండి ఇలా చేరొచ్చు. ఎలా భక్తి ఉంటే ఎలాంటి భక్తి ఉండాలి? తైలధారావత్తు అవిచ్ఛిన్న స్మృతి సంతాన రూపమైనటువంటి భక్తి కనుక నీకు ఉంటే ఆయన్ని సమీపించచ్చు అని ఒక అర్థం. లేదా ప్రపత్తి అనే యోజనలో చెప్పుకున్నాం అనుకో, ఆదుమోరు పత్తిలాద భావనై ఉపాయాంతరంగల్ ఒన్నిలుం ఒరు పత్తన్నిక్కే ఇరుక్కిర భావనై. ఇంకొక ఉపాయాల జోలికి నీ భావన వెళ్లకుండా కనుక ఉండి ఆయనే ఉపేయాలని భావిస్తే ఆయన్ని సమీపించవచ్చు. అంటే తదేక ఉపాయిత్వ అధ్యవసాయ విశేషం ఎన్నది విశేషం. తదేక ఉపాయిత్వ అధ్యవసాయం, ఆయనే ఉపాయం అనేటువంటి అధ్యవసాయం కనుక నీకుంటే అప్పుడు ఆయన్ని సమీపించచ్చు అని. ఇదిగోండి ఇది కూడా ఇప్పుడు కూడా అంతిమ స్మృతి పక్షతిల్ అంతిమ స్మృతి అని చెప్పారు కదా. అది ఆవి అంటే ప్రాణమానదు శరీరత్తై విత్తు ఆత్మావిలే చేరుగిర అడవిలే ఎన్నుదల్. ఈ ఆత్మ ఈ ప్రాణం అనేటువంటిది శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మలో చేరే సమయంలో పరమాత్మ విన్పక్కలిలే చేరుగిర అడవిలే ఎన్నుదల్. ఆత్మలో చేరేటువంటి పరమాత్మని సమీపించే సమయంలో ఆదుమోర్ పత్తిలాదా ఎలా ఉండాలి? వ్యతిరిక్త విషయంగా ఒన్నిலும் ஒரு సంగమిల్లాదా భావనై అంతిమ స్మృతి అన్నపడి ఇంకొక విషయంలో భగవంతుడి కంటే ఇతరమైన విషయాల్లో భావన లేకుండా ఆయననే భావిస్తూ ఉంటే అంటే ఏం చెప్పారు? భావన ప్రథమ పక్షతిల్ అంటే భక్తి విషయంలో నిధిధ్యాసనం. భక్తిగా ఉండటం అంటే నిధిధ్యాసనం, ఎప్పుడు ఆయనే ధ్యానం చేస్తూ ఉండాలి. అది భక్తి పరంగా చెప్పారు. ద్వితీయ పక్షతిల్ ప్రపత్తి విషయంగా చెప్తే ఉపాయ అధ్యవసాయం అంటే ఆయనే ఉపాయం అనేటువంటి దృఢ నిశ్చయం కలిగి ఉండాలి అని. తృతీయ పక్షతిల్ అంతిమ స్మృతి. అంతిమ స్మృతి చివరి సమయంలో ఆయన భావనలతోనే ఉండాలి తప్ప ఇంకొక భావన లేకుండా ఉండటం అనేటువంటి స్థితి అని. ఈ 3 స్థితులు కూడా
అంతిమ చెప్తూ ఇప్పుడు మళ్ళా కొడరాం ఎన్నుమాం అప్పుడు ఆయన్ని మనం పొందవచ్చును, ఎన్నుమాం అనవచ్చును అని చెప్తూ ఇత్తై ఇలా వ్యాఖ్యానం చెబితే ఇత్తై ఎంబెరుమానార్ కేట్టరుళి. మళ్ళా మూలంలోకి వచ్చామండి, 143వ పేజీ. దీన్ని విన్నటువంటి ఎంబెరుమానార్లు అన్నారట, కీ వ్యాప్తే చొల్లి నిన్న పిన్బు ఇని వ్యాప్తి వస్తుగతమాన దోషంగల్ వ్యాపకనాన అవనకు తట్టాదు ఎన్నుమెడం అవశ్యం చల్లవేణు. అదిగో ఇక్కడ ఈ అర్థాలని భక్తి అని ప్రపత్తి అని ఆయన సమీపించడం అని ఈ అర్థాలని కాదండి ఇక్కడ చెప్పుకోవాల్సింది. కిందటి పాసురంలో ముందు భాగం అంతా కూడా ఆయన వ్యాప్తి విషయం కదా చెప్తోంది. కాబట్టి వ్యాప్త వస్తుగతమాన దోషాలేమి వ్యాపకుడైనటువంటి ఆయనకి అంటవు అనేటువంటి విషయాన్ని తప్పకుండా చెప్పాలి కనుక ఆన పిన్బు ఇత్తయ్యే సొల్లిత్తాగా అమయ్యం. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవలసింది ఆయన్ని పొందాలి అంటే భక్తి ఉండాలా, ప్రపత్తి చెయ్యాలా, అంతిమ స్మృతి ఉండాలా, ఇవన్నీ కాదండి ఇక్కడ విషయం. చెప్పుకోవలసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే కింద చెప్తోంది ఆయన యొక్క వ్యాప్తి గురించి. అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ వ్యాప్తిగత వస్తు దోషం అంటనటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయమే చెప్పాలి. కాబట్టి ఇది అవశ్యం కనుక ఇదిగో అన్నింటిలోనూ వ్యాపించి ఉంటాడు, కానీ ఆ వస్తువుకు ఉన్నటువంటి దోషాలని అంటనటువంటిగా వాడుగా ఉంటాడు అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసనలో. యావயும் ఎవரும் தானாய் அவரவர் சமயம் தோறும் தோய் விலன் புலனைந்துக்கும் சொலப்படான் உணர்வின் மூர்த்தி ஆவிசேரு உயிரின் உள்ளால் ஆதுமோர் பத்திராதா பாவனை அதனை கூடில் அவனையும் கூடலாமே. ஆழ்வார் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம்.